హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ ఎస్ఎస్ చక్రవర్తి. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి. సో నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి సిఎన్టీ అంటారు, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెస్టేజ్ అన్న బిజినెస్ ఆపర్చునిటీలో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అనేది చెప్తాను. సో రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రోజు సెషన్ లో కూర్చున్నారో కొంచెం కేర్ఫుల్ గా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఎందువలంటే బ్రెయిన్ కానీ అంబ్రెల్లా కానీ రెండు ఓపెన్ అయితేనే వర్క్ చేస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే ఒక బుక్ పెన్ తీసుకొని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. సో ఓకే, సిఎన్డి. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో మీకు నేను మీకు 3 పార్ట్స్ నేను కవర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ప్రొఫైల్ చెప్తాను, అలాగే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏమున్నాయి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఈ కంపెనీలో ఈ ప్రొడక్ట్స్ వాడి ఓకే ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా బడ్జెటైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్రీగా వాడుకోవచ్చు, సో వీటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఏదైతే లాస్ట్ లో ఉంది అంటే అది టెస్టిమోనీస్ అండి. ఈ ప్రొడక్ట్స్ వాడి ఎంత మంచి రిజల్ట్స్ తీసుకున్నారో వాళ్ళ రిజల్ట్స్ కూడా మీరు లైవ్ లో వినొచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. సో గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ విజనరీ మేనేజ్మెంట్. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తులండి మిస్టర్ గౌతమ్ బాలి గారు. సో ఈయన కంపెనీ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి విజన్ తో స్టార్ట్ చేశారంటే సుమారుగా ఈయన ఆలోచన ఏంటి అంటే ఒక మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తో పాటు ఒక మంచి బిజినెస్ ప్లాన్ ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలన్నది ఒక విజన్ తో ఆయన వర్క్ చేస్తారు. ఈయనకి 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ ఫైజర్ అనే ఒక ఫార్మా కంపెనీకి సీఈఓ వర్క్ చేశారు. అలాగే ఆయుర్వేదంలో 17-18 years ఎక్స్పీరియన్స్ కూడా ఉందని గౌతమ్ బాలి గారికి. అలాగే కన్వర్బీర్ సింగ్ డైరెక్టర్ అండ్ ఐటీ, అండ్ దీపక్ సు డైరెక్టర్ అండ్ ఆపరేషన్. సో ఈ ముగ్గురు కలిసి ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారంటే వెస్టేజ్ అనే కంపెనీని సక్సెస్ఫుల్ గా. ఓకే, అండ్ 2004 లో ఎస్టాబ్లిష్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. అండ్ 17 years ఆఫ్ జర్నీలో చూసుకుంటే సంవత్సరానికి మనం 2729 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం ఒక సంవత్సరానికి. ఓకే, అండ్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ అలాగే 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, అన్ని కూడా జిఎంపి సర్టిఫైడ్ అండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే ఏదైతే ప్రొడక్ట్స్ మనం వాడుకుంటున్నామో ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం. అలాగే మనకు ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ కూడా ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం 2.5 crore డిస్ట్రిబ్యూటర్ బేస్ కలిగిన వన్ ఓన్లీ ఇండియన్ కంపెనీ అండి. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ 3500+ పికప్ సెంటర్స్ ఉన్నాయి. పికప్ సెంటర్స్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ మనం మన దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి కూడా మనం తీసుకొని రావచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకే, ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చూసుకుంటే 9 కంట్రీల్లో ఉందండి. 9 కంట్రీస్. సో దుబాయ్, బెహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, గానా, ఒమాన్, యుఏఈ ఇలాగా 9 దేశాల్లో మన కంపెనీ అనేది విస్తరించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ ప్లానింగ్ టు 50 కంట్రీస్ బై 2025. 2025 నాటికి 50 దేశాలకి వెళ్ళాలన్నది కంపెనీ యొక్క గోల్ తో మనకి కంపెనీ అనేది వర్క్ చేస్తుందండి. ఓకే, సో ఇటువంటి కంపెనీలో ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ మనం చూసుకుంటే సింపుల్ గా ఏవైతే మన ప్రొడక్ట్స్ వాడుకుంటున్నామో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ చూసుకుంటే ఇవన్నీ కూడా సర్టిఫికేషన్స్ అండి. అంటే ఏదైనా ఒక న్యూట్రిషన్ కంపెనీ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకునేటప్పుడు ఆ కంపెనీకి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండాలి, ఓకే, సో ఎటువంటి ఫార్మాట్స్ ఉండాలని ప్రతి దానికి చూసుకుంటే వెస్టేజ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం చెప్పేటప్పుడు కానీ ఎవరైనా మనం క్వశ్చన్ చేస్తారు, ఇవి మెడిసిన్స్ అని అడుగుతారండి. ఇవి మెడిసిన్స్ కాదు. మెడిసిన్స్ ఏమంటారంటే ఫార్మాసిటికల్ అంటారు. దాన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, మెడికల్ షాప్ లో మనకు దొరుకుతాయి. బట్ వీటిని ఏమంటారంటే ఫుడ్ సప్లిమెంటేషన్ కాబట్టి దీనికి ఇందులో మెంబర్ అవ్వాలంటే హెడ్సా అండి, హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ లో మనం వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిసీవ్ ద జిఎంపి అంటారండి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మనకు సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. అలాగే సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. ఓకే, ఒక న్యూట్రిషన్ కంపెనీకి, ఒక ఫుడ్ సప్లిమెంట్ కంపెనీకి ఏమేమైతే అవార్డ్స్ ఉండాలో, ఏమేమైతే సర్టిఫికేట్స్ ఉండాలో అలా ప్రతి సర్టిఫికేట్ కూడా మన వెస్టేజ్ కంపెనీకి ఉన్నాయండి. ఓకే, ఇవన్నిటిని ఏమంటారంటే ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. అలాగే వెస్టేజ్ అప్గ్రేడెడ్ టు ISO 9001. ఇది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ అండి. 2017 లో మనకు వచ్చింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా GMP అండ్ ISO 9001. సో ఈ 2 సర్టిఫికేషన్స్ కూడా కలిగిన కంపెనీ వెస్టేజ్ కంపెనీ అండి. అండ్ అలాగే హలాల్ సర్టిఫైడ్. ఈ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి
హలాల్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి మనం గల్ఫ్ కంట్రీస్ లో కూడా చాలా ధైర్యంగా మనం బిజినెస్ అనేది చేయగలుగుతున్నాం. ఓకే, సో మీకు ఏమైనా తెలుసుకోవాలి చూసుకోవాలనుకుంటే www.mybestage.com వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్. అండ్ అలాగే వి నెవర్ స్టాప్ అండ్ వి నెవర్ వీల్ అనమాట. మనకి ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. అలాగే ఐబిసి ఇండియన్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కన్సల్టింగ్ కార్పొరేషన్ యుఎస్ఏ ద్వారా మనకి ఏంటంటే బెస్ట్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీగా మనకు వచ్చింది. అలాగే బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అండి. సో బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీగా 2017-2018 లో కూడా మనకు వచ్చింది. అట్ ద సేమ్ టైం డిజిటల్ వైజ్ గా చూసుకుంటే వీఆర్ ఇన్ 18th ర్యాంక్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వీఆర్ 18th ర్యాంక్ లో ఉన్నాం. అలాగే డిఎస్ఎన్ డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ లో మనం కానీ చూసుకుంటే టాప్ 100 కంపెనీస్ మాత్రమే లిస్ట్ చేస్తారండి ఇందులో వరల్డ్ వైడ్ గా, నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆల్రెడీ మనం నెంబర్ 1. అలాగే టాప్ 100 లో లిస్ట్ చేసుకుంటే ఆ టాప్ 100 లో ఇండియా సెలెక్ట్ అయిన ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్, అండ్ వీఆర్ ఇన్ 36th ర్యాంక్ అండి. సో గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వెస్టీజ్ కంపెనీ. అండ్ ఆఫ్ కోర్స్ సో కమింగ్ టు ప్రొడక్ట్ ప్రొఫైల్ అండి. సో ఈ రోజు ఏదైతే మీకు ప్రొఫైల్ చెప్పానో అలాగే ప్రొడక్ట్స్, ఈ రోజు ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా ఎన్ని సంవత్సరాలు రన్ అవుతుందన్నా, ఇన్ని కంట్రీస్ లో సాచురేట్ అయిందన్నా, ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందన్నా, ఇన్ని కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారన్న దానికి కారణం ఏంటంటే ప్రొడక్ట్స్. ఓకే, అటువంటి ప్రొడక్ట్స్ లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇమ్యూనిటీ బూస్ట్ అండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఆడుకున్న విషయం ఏంటంటే 2019 ఎండింగ్ నుంచి 2021 ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనం ఎక్కువ డిస్కస్ చేసేది, ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది మాట్లాడేది ఏంటి అంటే ఇమ్యూనిటీ. ఓకే, సో రోగ నిరోధక శక్తి తగ్గిపోతే కరోనా వైరస్ మనల్ని అటాక్ చేస్తుంది. కరోనా వైరసే కాదండి, చాలా రకాలైన వైరస్లు బ్యాక్టీరియాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. సో దాన్ని తిప్పికొట్టడానికి మన బాడీ సెల్ఫ్ మెకానిజం కాబట్టి మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. అటువంటి ఇమ్యూనిటీని బూస్టప్ చేసే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అందులో వచ్చేసరికి ఫస్ట్ స్పైరలునా, నోని, కొలెస్ట్రాల్, ఎలోవీరా, ఆమ్లా. ఓకే, అండ్ మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే దిస్ ఇస్ స్పైరులినా. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఏం చెప్పిందంటే సూపర్ ఫుడ్ ఫర్ ద 21st century అని చెప్పింది. స్పేస్ లోకి వెళ్లే వాళ్ళు నాసా సైంటిస్టులు దీన్ని ఫుడ్ కింద పట్టుకెళ్తారు. ఇందులో స్పిరులినా మెయిన్ గా చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఒక నాచు మొక్కని తయారు చేస్తారు. ఇది సముద్రం అడుగులో పెరిగే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఓకే, ఇది సముద్ర తాబేలు తిని సుమారుగా 700 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాలు పడుతుందండి. ఎందుకు అంటే 1 గ్రాము స్పిరులినా తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో దొరుకుతాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే 1 గ్రాము స్పిరులినా తీసుకున్నప్పుడు 27 యాపిల్స్, ఓకే, 1.5 kg గ్రీన్ పీస్, లెమన్, 2 kg క్యాబేజీ, 150 గ్రాముల టమాటా, 150 గ్రాముల రైస్, 300 గ్రాముల చికెన్, 30 గ్రాముల ఫిష్, 3 గ్రాముల పంప్కిన్, 25 గ్రాముల క్యారెట్, ఇవన్నీ తింటే మన బాడీకి ఎన్ని వైటమిన్స్, ఎన్ని మినరల్స్, ఎంత ప్రోటీన్ మన బాడీకి వస్తుందో 1 గ్రాము స్పిరులినా కూడా అన్నీ వస్తాయండి. ఓకే, అలాగే దీన్ని చూసుకుంటే 1 గ్రాము తింటే కిలో పళ్ళు తిన్నట్టుది. పేపర్ కటింగ్ అని ఈనాడు పేపర్ లో పడింది. అలాగే స్పిరులినా సూపర్ ఫుడ్. ఓకే, సో దీన్ని ఆస్ట్రోనట్స్ దీన్ని ఫుడ్ లో దీన్ని పట్టుకెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం స్పిరులినా మెరుగైన ఆర్గానిక్ చిరునామా, చిన్నారులు, గర్భిణీల్లో పౌష్టికాహార లోపాలకు దీన్ని ఇస్తారు. కర్ణాటకలో విజయవంతం విధానం, అనంతపురం, కడప అంగన్వాడీల్లో ప్రయోగాత్మక అమలుకు నిర్ణయం. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఇది ఇవ్వడం కూడా జరిగిందండి. మేము చూసుకుంటే పోషకాల పుట్ట స్పిరులినా అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ని ఇది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే వచ్చేది కాదండి. ఇది మనం ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. అంటే దీన్ని ఎవరు సర్టిఫై చేస్తారంటే FSSAI సర్టిఫికేషన్ చేస్తుంది. ఆల్రెడీ మీకు ఇంత స్టార్టింగ్ లో చెప్పారు. ఓకే, దీన్ని చూస్తుంటే కర్ణాటకలో 30,000 మందికి అధ్యయనం జరిగిందండి. ఈ స్పిరులినా అనేది ఫుడ్ కింద తీసుకుంటే మన బాడీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది తీసుకుంటే చాలా మంచిది. ఆయాసం, నీరసం, నిస్సత్తువ, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం అన్నిటికి కూడా మనకి స్పిరులినా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే నోని అండి, ఇక్కడ మీరు చూసుకుంటే స్లైడ్ లో మీకు కనిపిస్తుంది. నోని అనేది ఒక బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఒక మొరిండా సిట్రోఫోలియా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది బాగా వేడి ప్రదేశంలో బాగా పెరుగుతుంది. ఈ నోని ఫ్రూట్ నుంచి మనకి నోని క్యాప్సూల్ తయారు చేశారండి. జనరల్ గా నోని ఫ్రూట్ నుంచి మనకి నోని జ్యూస్ అని అమ్మేవారు. ఒక 5-10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎక్కువ మంది నోని అనేది ఎక్కువ జ్యూసెస్ రూపంలో తీసుకునేవారు. బట్ వెస్టేజ్ అనే కంపెనీ వచ్చిన తర్వాత నోనిని క్యాప్సూల్ ఫామ్ లో పెట్టివ్వడం జరిగిందండి. ఎందువల్లంటే అన్నెసరీ ప్రిజర్వేటివ్స్, అందులో కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ కలపకుండా నేచురల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. పెంచుకుంటే ఆరోగ్యం వస్తు. సో నోని ఫ్రూట్ గురించి పేపర్ కటింగ్ అంటే ఇక్కడ మీకు ఎందుకు నేను మీకు స్టైల్లో మన నోని క్యాప్సూల్ చూపిస్తున్నాను, అలాగే నోని ఫ్రూట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇది బై న్యాచురల్ గా వెస్టేజ్ కంపెనీ ఏమి తయారు చేసింది కాదండి. వెస్టేజ్ కంపెనీ ఏమి కనిపెట్టింది కాదు. ఆల్రెడీ నేచర్ లో ఉన్న వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ టెక్నాలజీలో పెట్టడం మనకి జరిగింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే ఇది పాలు. ఓకే,
ఆవు ముర్రుపాలు అంటారు లేదా జున్నుపాలు అంటారు. అంటే దూడ పుట్టిన ఫస్ట్ 6 hours లో వచ్చే మిల్క్ని ముర్రుపాలు, జున్నుపాలు అంటారండి. ఈ జున్నుపాలు అనేది ఏంటి అంటే ఆవు ముర్రుపాలు ఆరోగ్యపు అస్త్రశస్త్రాలు. ఓకే, ఇది పేపర్ కటింగ్స్ అండి. ఇక్కడ ఎందుకు నేను మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నానంటే ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్, ఇవేవి కూడా మెడిసిన్స్ కాదు. ఇవేవి మెడిసిన్స్ కాదు కాబట్టి మనం అందరం వాడుకోవచ్చు, ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు, రైట్? అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే అలోవెరా అండి. అలోవెరా అంటే ఏంటంటే కలబంద. ఓకే, సో జనరల్ గా మనకి కలబందలో కొన్ని వందల జాతులు ఉన్నాయండి. అందులో స్కిన్ కి వాడేవి, హెయిర్ కి వాడేవి, మెడిసిన్ లో వాడేవి రకరకాలుగా ఉన్నాయి. బట్ మన దగ్గర ఉన్న అలోవెరా చూసుకునేసరికి ఏంటంటే ఇది ఒక న్యాచురల్ కూలెంట్ గా వర్క్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి, ఓకే, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో కడుపు ఉబ్బరంగా అవుతుంది, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదు, అలాగే బాగా బాడీ వేడి చేస్తుంది అనుకునే వాళ్ళందరికీ కూడా అలోవెరా క్యాప్సూల్స్ అనేవి మనకి పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి భోజనం తిన్న తర్వాత తీసుకోవడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో విటమిన్ ఏస్ ఉంటుందండి. విటమిన్ ఏస్ అంటే మన ఫేస్ ఏదైతే స్పెల్లింగ్ ఉందో FACE, ఈ ఫేస్ ని ఎఫ్ సైలెంట్ చేస్తే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఈ 3 రకాల వైటమిన్స్, ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే మన బాడీకి ఇది ఒక క్లెన్జర్ గా కూడా మనకి వర్కౌట్ అవుతుందండి అలోవెరా క్యాప్సూల్. అలాగే కమింగ్ టు ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరికాయ అండి. ఇక్కడ మీరు స్మైల్ కూడా చూడొచ్చు. ఏంటంటే ఉసిరికాయ. ఉసిరికాయనే ఉసిరి పొడి కింద చేసి క్యాప్సూల్ ఫామ్ లో పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఉసిరికాయ తీసుకోవడం వల్ల ఏంటంటే హైయెస్ట్ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఏదైనా ఉంది అంటే అది వైటమిన్ సి అండి. జనరల్ గా మనకి లెమన్ లో కూడా విటమిన్ సి దొరుకుతుంది. దాన్ని ఏమంటారంటే సిట్రిక్ యాసిడ్ అంటారు. సిట్రిక్ యాసిడ్ వేరు, ఆస్కార్బిక్ యాసిడ్ వేరు. సో ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఆమ్లాలో పుష్కలంగా మనకి 10 రెట్లు విటమిన్ సి బాగా దొరుకుతుంది. అలాగే ఈ కోవిడ్ సినారిస్ లో విటమిన్ సి క్యాప్సూల్స్ తీసుకోమని చెప్తా ఉంటారు. జింకోవిటా అని చెప్పేసి, లైమ్ సి అని చెప్పేసి మనకి డాక్టర్స్ కూడా ఈ కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కి ఇస్తూ ఉంటారు. బట్ మన దగ్గర బై న్యాచురల్ గా మన ఉసిరికాయ తింటే ఎంత మంచిదో మన శరీరానికి అంతే మంచిదండి. మన ఆమ్లా క్యాప్సూల్స్ కూడా అంతే. ఇందులో కూడా 60 క్యాప్సూల్స్ ఉంటాయి. 185 రూపాయలు కాస్ట్ అండి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనం తర్వాత తీసుకోవడం వల్ల కడుపులో అన్నెసరీ అల్సర్స్ కానీ, ఎసిరోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఇది ఆమ్లా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు కార్డియో కేర్ అండి. అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి సపోర్ట్ చేసే సప్లిమెంట్స్. అంటే సార్ ఎందుకు నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే జనరల్ గా మీకు ఆరోగ్యం అనేది ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని ఇంకా బాగా చూసుకోవాలండి. మీకు అనారోగ్యం వచ్చిన తర్వాత మీరు వాడేది మెడిసిన్స్, డాక్టర్స్, ప్రిస్క్రిప్షన్స్, హాస్పిటలైజేషన్ ఇవన్నీ జరుగుతుంది. అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి, ఉన్న ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మీకు బాగా హెల్ప్ చేస్తాయండి. అట్ ద సేమ్ టైం ఏవైనా కొన్ని శారీరక రుగ్మతలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మీకు బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే మనకి గుండెకి సంబంధించిన ప్రొడక్ట్స్ లోకి వచ్చేసరికి కోఇంజన్ క్యూటెన్ అండి, అలాగే ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. ఓకే, అలాగే ఎల్ఆర్జినైన్. ఈ 3 ప్రొడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్లైడ్ లో మీరు చూసుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇక్కడ చూడండి స్లైడ్ లో ఏంటంటే ఇది అవిసె గింజలు. జనరల్ గా మనకు అవిసె గింజలు ప్రతిరోజు కూడా మనం తినే ఫుడ్ రూపంలో కానీ తినగలిగే చిన్న చిరుచేది వస్తుందండి. ప్రతిరోజు మనం తినలేం. కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఒక జెల్ క్యాప్సూల్ ఫామ్ లో మనకి పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది హై కాన్సన్ట్రేట్ అండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న రక్తనాళాలు, అంటే జనరల్ గా మీరు చూసుకోండి సార్, మన కంటి దగ్గర ఉన్న రక్తనాళాలు ఎంత సన్నంగా ఉంటాయి. ఓకే, మన హెయిర్ ఎంత సన్నంగా ఉంటుందో అటువంటి సన్నంగా ఉన్న రక్తనాళాలు మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుందండి. ఆ చిన్న చిన్న నరాల్లో కూడా క్లాట్స్ పేరుకుపోతుంటాయి, కొవ్వు కణాలు పేరుకుపోతుంటాయి. అటువంటి కొవ్వు కణాలన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి మనకి అవిసె గింజలు బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఔరా అవిసెలు అనే పేపర్ కటింగ్ కూడా వచ్చిందండి. అలాగే ఆడవాళ్ళకి అవిసె గింజలు ఎందుకంటే ఋతుక్రమంలో ఎక్కువ మందికి లేడీస్ కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ కానీ, కొన్ని సిస్టులు కానీ, కొన్ని గైనికల్ గా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. సో వాళ్ళన్నింటినీ కూడా తగ్గుముఖం పట్టడానికి, అలాగే ఆడవాళ్ళలో ఈ బలిష్ట సమయంలో కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి కూడా మనకి అవిసె గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, అలాగే కోఇంజన్ క్యూటెన్ అండి. క్యూటెన్ అన్నది ఏంటి అంటే మన శరీరంలో ఉన్న కణజాలం ఉంటుంది కదా, ఆ కణాలకి ఎనర్జీ, శక్తినిచ్చేదాన్ని కోఇంజన్ క్యూటెన్ అంటారు. ఓకే, ఈ క్యూటెన్ ను ఒక మిరాకిల్ మాలిక్యూల్ అంటారు. ఇది ఎనర్జీ సెల్ అంటారు అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన కణంలో ఉన్న మైటోకాండ్రియా అంటారు. ఆ మైటోకాండ్రియాకి ఎనర్జీ ఇచ్చేదాన్ని కోఇంజన్ క్యూటెన్ అంటారు. ఈ క్యూటెన్ లెవెల్స్ అనేవి ఏమవుతుందంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ కోఇంజన్ క్యూటెన్ అనేది మన బాడీలో రిలీజ్ అవ్వదు. అందుకే చూడండి మీరు జనరల్ గా ఎవరైనా ఒక వ్యక్తి కొంతవరకు హెల్దీగా ఫిట్ గా ఉంటాడు, తర్వాత 25-30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్ గా బాడీ అనేది వీక్నెస్ గురవుతూ ఉంటుంది. ఓకే, నిస్సత్తువ, నీరసం వస్తూ ఉంటుంది. ఈ కోఇంజన్ క్యూటెన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా గుండెకి సంబంధించిన అర్థమియా కానీ ప్రాబ్లం కానీ, అలాగే పార్కిన్సన్స్ అనే ఒక ప్రాబ్లం కానీ, పెరాలసిస్ ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకోకుండా చూసుకోవడానికి కోఇంజన్ క్యూటెన్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రత్యేకంగా కోఇంజన్ క్యూటెన్ అనేది మగవాళ్ళలో సంతాన సాఫల్యం లేని వాళ్ళకి, వీర్య కణాల అభివృద్ధి చెందడానికి, అలాగే
జెంట్స్ లో లేడీస్ లో కొట్టేసరికి ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ కోఎంజైమ్ Q10 బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే హార్ట్ మీద ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాల పనితీరుని బాగా ఇంప్రూవ్ చేయడానికి కోఎంజైమ్ Q10 అనేది బాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గుడ్డ మీద ఎన్ని రక్తనాళాలు కనిపిస్తాయి. ఈ అన్ని రక్తనాళాలని కూడా హెల్తీగా ఉంచడానికి ఈ కోఎంజైమ్ Q10 మనకి బాగా సపోర్ట్ చేస్తుందండి. అండ్ కమింగ్ టు L-ఆర్జినైన్. ఆర్జినిన్ అనేది ఒక ఎమినో యాసిడ్ అండి. ఇది మిరాకిల్ మాలిక్యూల్ అంటారు. డాక్టర్ ఫరీద్ అన్న సైంటిస్ట్ ద్వారా దీనికి నోబెల్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చింది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏమవుతుందంటే జనరల్ గా మన శరీరంలో ఉన్న గుండె కవాటాలు ఏదైతే ఉంటుందో లబ్డబ్ కొట్టుకునేటప్పుడు ఏమవుతుంది, వ్యాకోచ సంకోచనం అయ్యేటప్పుడు ఈ మజిల్స్ అనేవి కొంచెం స్ట్రెయిన్ అవుతాయి అనమాట. ఈ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే గుండె దగ్గర ఉన్న మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ప్రోటీన్ కానీ తగ్గిపోయినప్పుడు ఈ మజిల్స్ కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఆ మజిల్స్ రిలాక్సేషన్ అవ్వడానికి ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది జనరల్ గా మన బాడీలో న్యాచురల్ గా రిలీజ్ అవుతుందండి. సో ఎవరికైతే న్యాచురల్ గా నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ తక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. దీన్నే సైలెంట్ కిల్లర్ అంటారండి. జనరల్ గా మనకు తెలుసు కొంతమంది పొద్దున తిరిగారు, మధ్యాహ్నం భోజనం చేశారు, నైట్ టైం పడుకున్నారు, పొద్దున లేచి చనిపోయాడని చెప్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని విషయాలు మనం వినే ఉంటాం. ఓకే, దానికి కారణం ఏంటి, మరి ముఖ్యంగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సార్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ఎవరికి తగ్గిపోతాయంటే ఎవరైతే శారీరక వ్యాయామం చెయ్యరో, ఎవరైతే కంటిన్యూగా 24/7 8 అవర్స్ 10 అవర్స్ సిట్టింగ్ జాబ్ చేస్తారో, ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. సో కాబట్టి ఈ L-ఆర్జినిన్ అనేది ఒక టానిక్ లా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే జెంట్స్ లో జనరల్ గా సంతాన సాఫల్యం అంటే ఎవరికైతే పిల్లలు కలగట్లేదు, జెంట్స్ లోనికి లేడీస్ లో చెక్ చేసినప్పుడు జెంట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి కూడా మనకి L-ఆర్జినిన్ బాగా సపోర్ట్ చేస్తుంది. నన్ను అడిగితే L-ఆర్జినిన్ అలాగే కోఎంజైమ్ Q10 ఈ రెండు కాంబినేషన్ లో కానీ తీసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అలాగే ఆడవాళ్ళలోకి ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అమినోటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ తగ్గిపోయినప్పుడు ఈ ఆర్జినిన్ కానీ తీసుకోగలిగితే మళ్ళీ ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ COVID-19 కరోనా వైరస్ వచ్చిన తర్వాత డాక్టర్స్ డి డైమర్ టెస్ట్ అని చేస్తారండి. ఈ డి డైమర్ టెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్, నాట్ ఓన్లీ బ్లడ్ అండి, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని కూడా చెక్కబడిపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ శరీరానికి అందట్లేదు. దానివల్ల చాలా మంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, సో దానికి L-ఆర్జినిన్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది బ్లడ్ థిన్నర్ గా కూడా వర్కౌట్ చేస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్ అండి. సో కోకోనట్ ఆయిల్ అనేది ఏంటి అంటే ఇందులో MCTs ఉంటాయండి. అంటే ఏంటంటే మీడియం చైన్ ట్రైగ్లిసరాయిడ్స్. ఇది ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే థైరాయిడ్ అనే ఒక గ్రంథి ఉంటుందని మనకి ఇక్కడ ఈ గొంతు దగ్గర చూసుకుంటే ఇది బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఇందులోంచి T3, T4, TSH అంటే థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంటుందండి. ఈ హార్మోన్ అనేది ఎప్పుడైతే ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా రిలీజ్ అవ్వలేదో దానివల్ల ఏమవుతుందంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్ లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు లివర్ కి, మజిల్స్ కి ఫ్యాట్ స్టోరేజ్ అవ్వడానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో లారిక్ యాసిడ్ ఉండటం వల్ల, విటమిన్ E ఉండటం వల్ల హెయిర్ కి, స్కిన్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రైగ్లిసరాయిడ్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి మీరు జనరల్ గా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే LDL, HDL ట్రైగ్లిసరాయిడ్స్ అంటారండి. సో అలాంటి LDL, HDL ట్రైగ్లిసరాయిడ్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి, అపెటైట్ ని కంట్రోల్ చేయడానికి, జీర్ణాశయం సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ కోకోనట్ ఆయిల్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి భోజనం తిన్న తర్వాత వేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయండి. ఓకే, అండ్ కమింగ్ టు ఫిట్నెస్ ప్లస్ డైట్. ఈ రోజున మానవ జాతి అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ పాండమిక్ అనేది ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనం ఆడుకున్నాం. దీనికన్నా అతి భయంకరమైనది ఏదైనా ఉందంటే ఉబకాయం అండి, ఒబెసిటీ. ఓకే, ప్రపంచ జనాభా ఏదైతే ఉందో దాంట్లో దరిదాపుగా 40-50% ఊబకాయలు ఎక్కువైపోతున్నారు. అంటే ఓవర్ వెయిట్ ఎవరైతే ఉంటారో దానికి కారణం ఏంటంటే దీర్ఘకాలికమైన రోగాలు. అంటే చూడండి ఇప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఓకే, అలాగే బ్యాక్ పెయిన్ కానీ, అల్సర్స్ కానీ, ఓకే, అలాగే హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ. సో ఇవన్నీ రావడానికి గల కారణాలు ఏంటంటే అధిక బరువు మెయింటైన్ చేయడం. సో అధిక బరువులో అధిక కొవ్వు మెయింటైన్ చేయడం అండి. సో మన దగ్గర ఎక్స్ట్రాడనరీ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి. దీన్ని మీల్ రీప్లేస్మెంట్ కింద వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మన దగ్గర వెస్లిన్ షేక్ ఉంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పొద్దున్న ఒక స్పూన్, నైట్ ఒక స్పూన్ తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందడంతో పాటు లో క్యాలరీ హై న్యూట్రిషన్ అండి. సార్ లో క్యాలరీ హై న్యూట్రిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విలువైంది, చాలా ఖరీదైంది మనకి అందుబాటులో దొరికింది అనుకోండి, మనం దాన్ని పట్టుకుంటాం లేదా దాన్ని తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం మన శరీరానికి ప్రతిరోజు కూడా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం తినే ఆహారంలో దొరకాలి.
మరి ప్రతిరోజు మనం తినగలమా కొనగలమా అంటే ఇప్పుడు వయసును బట్టి మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 55-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ వెస్లిమ్ షేక్ అనేది మీకు బాగా సపోర్ట్ అవుతుందండి. ఈ రోజున పొద్దున పూట మీరు ఇడ్లీ, దోశ, పూరి, వడ తింటారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కండి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ వెస్లిమ్ షేక్ అనేది కానీ తీసుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుందండి. ఇది 1500 రూపాయలు ఎంఆర్పి, మనకి 1350 రూపాయలకు వస్తుంది. ఇది సుమారుగా 16 రోజుల నుంచి 17 రోజులు వస్తుంది. పొద్దున్న అట్లీస్ట్ ఒక పూట మీరు షేక్ రూపంలో కానీ, వాటర్ లో కానీ, మిల్క్ లో కానీ కలుపుకొని తాగలిగితే ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ ఉంటాయండి. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి, వీక్నెస్ ఉండదు, ఆకలి విపరీతంగా వేయదు. అట్ ద సేమ్ టైం ఇందులో లో జిఏ ఉంటుందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి. అలాగే కమింగ్ టు ప్రోటీన్ పౌడర్ అండి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ పౌడర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే 9/10 ఇండియన్స్ డైట్ ల్యాక్స్ ప్రోటీన్. అంటే మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ప్రతి 10 మందిలో 9 మందికి ప్రోటీన్ అంటే మాంసకృతులు దొరకట్లేదు. ఎప్పుడైతే ప్రోటీన్ అనేది డెఫిషియన్సీ ఏందో మీ కండ శాతం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజు చూసుకుంటే అందరూ పీపుల్ అందరూ కూడా చాలా స్టౌట్ గా కనిపిస్తారు, కానీ వాళ్ళకి కండ శాతం అనేది ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు తినే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోవటం వల్ల. సో ఎప్పుడైతే ప్రోటీన్ తగ్గిపోతుందో బాడీలో మజిల్ అనేది వీక్ అయిపోతుందండి. దీంతో పాటు ఏటీపీ ఫంక్షనింగ్, అలాగే అలాగే బీటా సెల్స్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, మన బాడీలో ఉన్న ఆర్గానిక్ ఫంక్షన్ అవయవాల పనితీరు కూడా తగ్గిపోవడం గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం ఒకటి, తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది మన శరీరానికి కావాల్సినంత తీసుకోలేకపోవడం. సార్ మరి ప్రతిరోజు ప్రోటీన్ ఎంత తీసుకోవాలంటే ఇంచుమించుగా 1 కేజీ బరువు ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలండి. ఎవరు? మగవాళ్ళు. ఆడవాళ్ళు వచ్చేసరికి 1 కేజీ బరువు ఉంటే కేజీన్నర ప్రోటీన్ తీసుకోవాలండి. అదే పిల్లలకు వచ్చేసరికి 1 కేజీ బరువు ఉంటే 2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియా ఇస్ ప్రోటీన్ డెఫిషియెంట్ అండి. అంటే పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి చిన్న వేరియంట్స్ మాట్లాడుకుంటా ఉంటాం కదా. మరి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి 73% మందికి ప్రోటీన్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయిందండి. అంటే తినాలి కానీ తినడానికి తినే ఆహారంలో దొరకడం లేదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ అండి. సో జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఈ రోజున ఎక్కువ మందిలో కనిపించే సమస్య ఏంటంటే మోకాల నొప్పులు, కీళ్ళ అరిగిపోవడం, ఓకే, చేతులు కాళ్ళు విపరీతంగా పీకటం. సో దానికి మన దగ్గర కాల్షియం అనేది ఉందండి. ఇది బై న్యాచురల్ గా సముద్రంలో దొరికే ఆల్చిప్పల్ని తయారు చేస్తారంటే, సో ఇందులో వచ్చేసరికి 100 కాల్షియం ఉంటుంది. ఇందులో 100 క్యాప్సూల్స్ ఉంటాయి. సో ఇది బేసికల్లీ మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఫుడ్ తర్వాత వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ కాల్షియం బాగా అబ్జార్ప్షన్ అవుతుంది. సార్ వాస్తవానికి మాట్లాడుకుంటే మన సప్లిమెంట్స్ అన్ని కూడా రికమెండెడ్ డైటరీ ఎలిమెంట్స్ అండి. అలాగే ఎన్ఐ అని అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, వీటందరూ పర్యవేక్షణలో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేయడం జరుగుతుందండి. ఈ కాల్షియం అనేది ఏంటి అంటే ప్రతిరోజు కూడా మన హ్యూమన్ బాడీకి 600 మిల్లీగ్రాములు మినిమం, లేదా 800 మిల్లీగ్రాముల నుంచి 1200-1400 మిల్లీగ్రామ్ ప్రతిరోజు మన కాల్షియం మన బాడీకి కావాలండి. ఎందుకు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కాల్షియం అనేది ఏంటంటే 3 పూట్ల 3 సార్లు వేసుకోవడం వల్ల మన బాడీకి ఇందులో విటమిన్ D3 ఉంటుందండి. విటమిన్ D3 లోపిస్తే కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ మందిలో కనిపిస్తున్నారని సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. అలాగే కమింగ్ టు గ్లూకోజమైన్ అండి. సో గ్లూకోజమైన్ అనేది ఏంటి అంటే జనరల్ గా మన ఏదైతే కార్టిలేజ్ ఉంటుంది కదా, మనకి బోన్ కి మధ్యన కార్టిలేజ్ ఉంటుంది, దాని మధ్యలో సైనవైల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఆ గుజ్జు లాంటి పదార్థం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎముక బోను కాంట్రాక్ట్ అవడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుందండి. సో ఈ గ్లూకోజమైన్ ఏం చేస్తుందంటే ఈ కీళ్ళ మధ్యన అరిగిపోయిన గుజ్జును మళ్ళీ న్యాచురల్ గా రీబిల్డ్ చేసి ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గుముఖం పడడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎవరికైనా కొత్తగా ఇనిషియల్ గా ఎవరికైనా గ్లూకోజమైన్ అనేది వాడే వాళ్ళు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోజమైన్ అనేది 1 లేదా 2 అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో చూసుకుంటూ గ్లూకోజమైన్ వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇనీషియల్ గా ఏంటంటే ఈ గ్లూకోజమైన్ వాడేటప్పుడు 1-2 రోజులు 3 రోజులు ఒక వారం రోజుల పాటు కొంతమందికి పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఆ పెయిన్స్ రావడం అనేది మంచిదే, దానివల్ల ప్రమాదం ఏం కాదు. కారణం ఏంటంటే మీ శరీరం తట్టుకోలేకపోతుంది. ఓకే, ఆ పెయిన్ భరించలేకపోతుంది కాబట్టి పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ కొన్ని 2-3 రోజులు చూసుకుంటే ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుందండి. అండ్ కమింగ్ టు కొలాజన్ అండి. ఈ కొలాజన్ అనేది ఏంటి అంటే ఎస్పెషల్లీ చెప్తున్నానండి, కొలాజన్ అనేది రొమటైడ్ ఆర్థరైటిస్ అండి. రొమటైడ్ ఆర్థరైటిస్, అలాగే డిస్క్ ప్రాబ్లము, సయాటికా, స్పాండ్లైటిస్, ఓకే, అలాగే కొంతమందికి స్కిన్ అనేది చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొలాజన్ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే ఈ కొలాజన్ ఎవరైతే రెగ్యులర్ గా, ఇది ప్యాకెట్ ఫామ్ లో ఉంటుందండి, నేనైతే ఈవినింగ్ 4 to 5 మధ్యలో తీసుకోమని చెప్తాను. 200 నుంచి 150 ml తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఓకే, బడలిక, అలసట వీటి నుంచి బయటపడతారు. అట్ ద సేమ్ టైం
చేతులు కాళ్ళు ఏదైతే కుషన్ లైక్ స్ట్రక్చర్ అంటారండి. కొలాజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చేయి దగ్గర పట్టుకొని ఇలా జస్ట్ నెమ్మదిగా ప్రెస్ చేస్తే మెత్తగా లోపలికి వెళ్తే దీన్నే కొలాజన్ స్ట్రక్చర్ అంటారండి. ఈ కొలాజన్ ఎవరికైతే వీక్ అయిపోతుందో వాళ్ళకి పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి అంటారు కదా. సో దానికి కొలాజన్ మనకి బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ కమింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే సార్ ఎందుకు సార్ ఇంత స్పెషల్ గా కాల్షియం గురించి, గ్లూకోజమైన్ గురించి, కొలాజన్ గురించి చెప్తారంటే ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ ఆర్టికల్స్ లో కిర్రు ఎట్ ద రేట్ ఆఫ్ 35 అండి. 35 సంవత్సరాలకి కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు ఇవన్నీ చెప్తా ఉంటే మరి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతారండి. సో వెరీ ఇంపార్టెంట్. దీనికి కారణం ఏంటంటే చూడండి, చిన్న వయసులోనే అరుగుతున్న మోకీళ్ళు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, ఆర్థోపెడిక్ కేసుల్లో దాదాపు సగం ఇవే. పోషకాహార లోపం చూడండి ఏం చెప్పారు సార్ ఇక్కడ, పోషకాహార లోపం, వ్యాయామం లేకపోవడం, విటమిన్ డి లోపం, కాల్షియం ఒంట్లో కలకపోవడం. మీకు కాల్షియం బాడీలో కలవాలన్నా విటమిన్ D3 కావాలండి. డి ఉంటేనే కాల్షియం అబ్జార్ప్షన్ అవుతుంది. ఓకే, అలాగే చూసుకుంటే 200 మందికి నెలకి మోకాల మార్పులు జరుగుతున్నాయండి. సో అందుకే ప్రత్యేకంగా మన వెస్టీజ్ అన్న కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కాల్షియం అనేది 100 టాబ్లెట్లు అండి 230 రూపాయలు సార్. 230 రూపీస్ కి 100 కాల్షియం ఇచ్చే ఓన్లీ కంపెనీ వెస్టేజ్ అండి. సో మీరు ఫస్ట్ ఎవరికైనా చేతులు కాళ్ళు పీకుతున్నాయి, ఓకే, మోకాలు నొప్పి వస్తున్నాయి, కండరాలు నొప్పి వస్తున్నాయి, కానీ కీళ్ళు నొప్పి వస్తాయని చెప్తే ఎవరికైనా కాల్షియం ఒకటి సజెస్ట్ చేయండి సార్. కరెక్ట్ గా 3 నెలలు వాడమని చెప్పండి. ఓకే, పూటకి 2 చొప్పున కానీ 1 చొప్పున కానీ వేసుకుంటే 45 డేస్ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తుందండి. ఓకే, అలాగే గ్లైసిమిక్ హెల్త్. ఈ రోజున మధుమేహ నియంత్రణ మీకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కాదండి, ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారండి. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే సార్ డయాబెటీస్ తగ్గదు కదా, మీరు ఎలాగా ఈ సప్లిమెంట్స్ ప్రకారం సపోర్ట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కంట్రోల్లో చేయొచ్చు. ఓకే, డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడొచ్చు కదా. ఎందుకు రాకుండా జాగ్రత్త పడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారికో మీ తండ్రి గారికో షుగర్ ఉందనుకోండి, సో ఆయనకున్న షుగర్ మీకు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. సో అది రాకుండా ఉండడానికి మన దగ్గర ఏముందండి, నీమ్ ఉందండి. నీమ్ అంటే ఏంటి, వేప. సో ఈ వేప ఏం చేస్తుందంటే 50% బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే స్టీవియా అండి, తీపి తులసి అంటారు కదా, మనం జనరల్ గా మార్కెట్ లో షుగర్ వాడుతూ ఉంటాం. షుగర్ కి రీప్లేస్మెంట్ గా మనకి తీపి తులసి, ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కాదంటే ఇట్స్ ఎ న్యాచురల్ పంచ తులసిలో ఒక తులసి అన్నమాట తీపి తులసి అనేది. ఓకే, అలాగే డిటాక్స్ అండ్ రెజనరేషన్ అండి. సో డిటాక్స్ అండ్ రెజనరేషన్ లోకి వచ్చేసరికి చాలా ఎక్కువ మందులు, మీకు ఆల్రెడీ డైజెషన్ గురించి చెప్పాను, న్యూట్రిషన్ గురించి చెప్పాను, ప్రోటీన్స్ గురించి చెప్పాను. అలాగే మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటకు పోతా ఉండాలండి. ఎందుకంటే జనరల్ గా మనం చూడండి ఎక్కువ మందిలో ఒక ప్రధానమైన సమస్య మలబద్ధక సమస్య, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. ఓకే, ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవ్వదో కొలెన్ అనేది చాలా డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే కొలెన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వట్లేదో, ప్రాపర్ గా మోషన్ ఫ్రీగా అవ్వలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫైబర్ అనేది తీసుకోవడం వల్ల ఈ జిగురు లాంటి పదార్థం మ్యూకస్ సెక్రీషన్ అనేది బాగా జరిగి మోషన్ ఫ్రీ మోషన్ అవుతా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే ఫైబర్ తగ్గిపోవడం వల్ల, వాళ్ళు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మోషన్ అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి కూడా మనతో పాటు ఒక లైఫ్ స్టైల్ కూడా ఉందండి. ఏంటి ఆ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడైతే మనం ఇండియన్ టాయిలెట్ వదిలేసి వెస్టర్న్ టాయిలెట్ ఎప్పుడైతే మనం తీసుకున్నాం అప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ఫిజికల్ గా కొంత మన ప్రాబ్లం ఉంది, అలాగే ఈటబుల్ మనం తినే ఆహారంలో కూడా ఫైబర్ అనేది తీసుకోలేకపోతాం. అలాగే కమింగ్ టు గ్యానోడర్మా అండి, ఈ గ్యానోడర్మా అంటే కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారండి. అంటే పోషకాలు అన్నింటిలో కూడా రాజు ఏదైనా ఉందంటే హర్బ్స్ అండి. ఈ హర్బ్స్ అన్నింటిలో కూడా కింగ్ ఆఫ్ హర్బ్స్ అని గ్యానోడర్మా అంటారు. ఈ గ్యానోడర్మా గురించి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనీస్ కానీ జపనీస్ కానీ ఇక్కడ ఇండియాలో వేప చట్నీ, రావి చట్నీ ఏ విధంగా అయితే పూజిస్తామో ఇక్కడ ఈ గ్యానోడర్మా అని చైనీస్ జపనీస్ పూజిస్తారండి. సో దీని మన ఇండియాలో ఉల్లిపాయ ఎలాగైతే వాడతామో ప్రతిరోజు కూడా అలాగే వీళ్ళు గ్యానోడర్మా వాడతారు. ఏంటి సార్ ఈ గ్యానోడర్మా అంటే రిషి మష్రూమ్ అంటారండి. ఇందులో లేని పోషకాలు అంటూ లేదు. ఇందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే గ్యానోడర్మాకు ఉన్న అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ యాంటీ ఏజింగ్ అండి. సో యాంటీ ఏజింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు యవ్వనంగా ఉండడానికి సెల్స్ ఏదైతే మన బాడీలో కణజాలాలు ఉంటాయి కదా, ఈ కణజాలాల పనితీరుని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే గ్యానోడర్మాని సెల్ క్లెన్జర్ అంటారండి. అంటే మన శరీరంలో ఉన్న మృత కణాలన్నింటినీ వెలికి తీసి వాటిని రిమూవ్ చేయడానికి, టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే క్యాన్సర్ కణాలు ఏదైనా ఉంటే దాన్ని వెలికి తీసి పట్టుకోవడానికి కూడా ఇది గ్యానోడర్మా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి అనుకుంటే, నా బాడీకి ఫుడ్ సప్లిమెంట్స్ నేను వాడాలి అనుకుంటున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ గ్యానోడర్మాని ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి సార్. కంటిన్యూగా
గ్యానోడర్మా కానీ ఒక 6 months వాడితే మీ బాడీ అనేది అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుందండి. ఎలాగ ఉంటుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ స్ట్రెంగ్త్ కానీ, మీ స్టామినా కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా కమింగ్ టు డిటాక్స్ అండ్ ఫుడ్ ప్యాచెస్ అండి. సో డిటాక్స్ అండ్ ఫుడ్ ప్యాచెస్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే జనరల్ గా మనకి బాడీలోని విషతుల్యాలు అంటారన్నమాట. విషపూరితమైనవన్నీ కూడా మన బాడీ లోపలికి మనం తినే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, ఎయిర్ ద్వారా మన బాడీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ టాక్సిన్స్ అన్ని ఏమవుతుంటే మన ఫుడ్ ద్వారా వెళ్ళి మన బ్లడ్ లో కలిసిపోతూ ఉంటాయి. ఈ బ్లడ్ లో ఎప్పుడైతే టాక్సిన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయో మన బాడీలో ఉన్న సెల్ ఫంక్షనింగ్ అనేది, సెల్ మెకానిజం దెబ్బతీస్తూ ఉంటుంది. ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఏమవుతుందంటే జనరల్ గా మీరు చూసుకోండి సార్, అరిచేతులు అరికాలు అంటారు. వీటిని ఏమంటారంటే ఆక్యుపెంచర్ పాయింట్స్ అంటారండి. అంటే చూడండి, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అరికాలను బాగా ఆయిల్ చేసి మసాజ్ చేస్తూ ఉంటారు. ఎందువలంటే ఈ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఎప్పుడైతే మనం రఫ్ చేయడం వల్ల దీన్ని ఫుడ్ రిఫ్లెక్సాలజీ మెథడ్ అంటారండి. ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీ ఏం చేస్తుందంటే మన బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసి మన హెల్త్ ని చాలా బాగా చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సార్, ఈ ఫుడ్ ప్యాచెస్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతాయంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక కార్ ని కానీ, ఒక బైక్ ని కానీ సర్వీసింగ్ కి ముందు, సర్వీసింగ్ కి తర్వాత ఏ విధమైన డిఫరెన్స్ కనిపిస్తుందో అటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది ఉంటుందండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుందండి. జనరల్ గా పాముకి తల్లో విషయం ఉంటుంది, తేలికి తోకలో విషయం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషయం ఉంటుందండి. సో ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది రిమూవ్ చేయడానికి ఫుడ్ ప్యాచెస్ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఐ సపోర్ట్ అండి. సో ఐ సపోర్ట్ అనేది ఏంటంటే రెటీనాకు సంబంధించి, క్యాటరేట్ సంబంధించి, అలాగే మన కంటి సమస్యలు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కువ మందికి ఏమవుతుందంటే ఈ క్యాటరాక్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువ ఈ రోజు మనం చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా కంటి సమస్యలు పెరిగిపోతాయి. ఒకప్పుడు ఏమనేవారు, చత్వారం అనేవారు. ఈ చత్వారం అనేది ఏ వయసులో వచ్చిందంటే ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాలు, 55 సంవత్సరాల తర్వాత అక్షరాలు సరిగ్గా కనిపించట్లేదు అనేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే 5 ఏళ్ల పిల్లడికి, 6 ఏళ్ల పిల్లలకు కూడా, 10 ఏళ్ల పిల్లలకు కూడా కళ్ళజోడు వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే పోషకాహార లోపం. ఈ రోజు మీరు ఇది గుర్తించకపోతే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి స్పెట్స్ అనేవి ఉంటాయండి. ఒకప్పుడు ఏముండదంటే స్కూల్లో కానీ, కాలేజెస్ లో కానీ చిన్నప్పుడు చూసుకుంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎవరో స్కూల్ మొత్తం మీద ఎవరో ఒక్కడికే కళ్ళజోడు ఉండేది. అలాగే స్కూల్లో ఒక్కడే లావుగా ఉండేవాడు, స్కూల్లో ఒక్కడే బక్కగా ఉండేవాడు. అందుకే వాళ్ళకు నిక్ నేమ్స్ ఉండేది. కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళని నాలుగు కళ్ళజోడు అనేవారు. అలాగే లావుగా నేను బండోడా అనేవారు, బక్కోడా అని. మరి ఈ రోజు చూసుకుంటే స్కూల్లో ఉన్న పిల్లలందరూ కళ్ళజోళ్ళు ఉన్నాయండి మాక్సిమం పీపుల్ కి. అలాగే మాక్సిమం అందరూ కూడా లావుగా ఉన్నారు, ఒబేస్ గా ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున మనం చూసుకుంటే ఆన్లైన్ డిజిటల్ అయిపోయింది. ఈ రోజు మనం మీటింగ్లు చేసుకుంటున్నాం, ల్యాప్టాప్ల ముందు కూర్చుంటున్నాం, గంటలు పనిచేస్తాం. బికాస్ మన కంటికి కొంత స్ట్రెంత్ అనేది ఉంటుంది కాబట్టి దెర్ ఈస్ నో ఇష్యూ అండి. కానీ పిల్లలు ఈ రోజున ఆన్లైన్ లో క్లాసులు ఎక్కువ వింటున్నారండి. సో వీళ్ళకి ఈ ఏజ్ నుంచే ఈ మొబైల్ ఫోన్ ఈ రేషియోలో దగ్గరలో పెట్టుకొని ఈ రోజు చూస్తే దీనికి ఏమవుతుందంటే ఖచ్చితంగా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాగా ఇందులో లూటిన్ అలాగే బిల్బెరీ అని చెప్పేసి 2 ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు మెరుగుపడడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే కంటిని తాలూకా స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ కమింగ్ టు కర్కమిన్ ప్లస్ అండి, ఇది పసుపులో 3వ వంతు భాగం అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పండి అంటే పసుపు తినండి అహో, క్యాన్సర్ కణికలు పెరుగుదలను ఆపే పసుపు. మీరు చూసుకోవచ్చు క్యాన్సర్ కణాలు పెరిగిపోతున్నాయని చెప్పేసి కొంతమంది చెప్తారు. జనరల్ గా ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఈ కణితిల్లాగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే కీమోథెరపీ చేస్తారు. కీమోథెరపీ చేసి మొత్తం కణితులన్నీ కూడా రిమూవ్ చేస్తారు. కానీ అది మళ్ళీ రీగ్రో అవుతుంటుంది డిఫరెంట్ పార్ట్స్ లో. ఎప్పుడైతే మీరు కర్కమిన్ ప్లస్ అనేది తీసుకుంటారో ఇది యాంటీ క్యాన్సరస్ గా వర్క్ చేస్తుందండి. అలాగే క్యాన్సర్ కణితులు కూడా తగ్గించడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. మళ్ళీ కణితులు పెరగకుండా ఉండడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకే పసుపు తినడానికి పేపర్ ఆర్టికల్స్ అండి. అలాగే ఉమెన్స్ హెల్త్. ఈ రోజున చూసుకుంటే ఆడవాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ అదేంటి సార్, ఆడవాళ్ళకి హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్? అందరికీ హెల్త్ ఇంపార్టెంట్. ఎస్పెషల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు హెల్తీగా ఉంటేనే, వాళ్ళు ఏదైనా పని చేస్తేనే మన ఫ్యామిలీలో మనం అందరం కూడా సర్వైవ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే లేడీస్ కానీ ఇంట్లో కానీ కూర్చుంటే ఏ పని చేయలేకపోతే ఖచ్చితంగా, ఎందువల్లంటే ఈ రోజున మీరు అందరినీ పట్టించుకుంటారు. మీ జాబ్ లో మీ బాస్ ని సాటిస్ఫై చేయాలి, మీ జాబ్ లో మీ కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలి. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంటే మదర్ ని కానీ, వైఫ్ ని కానీ, సిస్టర్స్ ని కానీ వీళ్ళెవరిని కూడా పట్టించుకునే స్టేజ్ కూడా మనం వెళ్ళాం. ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే ఎప్పుడు ఏదో చెప్తానే ఉంటాను, కసురుకుంటా ఉంటారు. అది చాలా తప్పండి. ఎందువల్లంటే లేడీస్ కి ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎనిమిక్ అంటారు సార్, రక్తహీనత. బ్లడ్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, దానికి ఫోలిక్ ఐరన్ ప్లస్ అంటారండి. ఫోలిక్ ఐరన్ ప్లస్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే జనరల్ గా ఎవరికైతే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లెవెల్స్ తక్కువ ఉంటుందో దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ఫోలిక్, ఐరన్, జింక్, విటమిన్ సి అండి.
కేవలం 240 రూపాయలకి మనకు దొరుకుతుంది సార్ ఈ ఫోలిక్ ఐరన్ ప్లస్. ప్రతిరోజు కూడా పరగడుపున లేడీస్ కానీ జెంట్స్ కానీ ఓకే, లో బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఫోలిక్ ఐరన్ ప్లస్ వాడుకోవచ్చు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. మరి ముఖ్యంగా లేడీస్ కి ఋతుక్రమంలో ఎక్కువ వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది ఓకే, వాళ్ళకు కూడా ఫోలిక్ ఐరన్ ప్లస్ తీసుకోవడంలో చాలా మంచి హెల్త్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కేవలం 240 రూపాయలకి 60 క్యాప్సూల్స్ అండి. మార్కెట్ లో ఒక ఐరన్ టాబ్లెట్ అనేది సుమారుగా 7 రూపాయల నుంచి 9 రూపాయలు ఉంది సార్ ఓకే. ఇది ఫోలిక్ ఐరన్ 60 క్యాప్సూల్స్ ఉంటే 240 రూపీస్ కండి. ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఫోలిక్ ఐరన్ ఉండాలి. ఇందులో లేడీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే. మెయిన్ ఎక్కువ మంది లేడీస్ ఏంటంటే నిస్సత్వ, ఫ్యాటిక్ అంటారు, అలసట ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కమింగ్ టు క్రాన్బెర్రీ అండి. సో క్రాన్బెర్రీ అనేది ఇది ఒక మిరాకిల్, ఇది మిరాకిల్ ఫ్రూట్ అని చెప్తాను. ఈ క్రాన్బెర్రీ విత్ డి నానోస్ అండి. ఈ క్రాన్బెర్రీ అనేది ఏం చేస్తుందంటే జనరల్ గా యూటీఐ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. జనరల్ గా లేడీస్ లోకి వచ్చేసరికి గైనికల్ గా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి ఓకే. ఆ గైనికల్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. కొంతమందికి యుట్రస్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, యూరిథ్రా దగ్గర ప్రాబ్లం ఉంటుంది, వెజైనా దగ్గర ప్రాబ్లం ఉంటుంది, కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు అవుట్ సైడ్ లో స్టే చేస్తూ ఉంటారు, పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో లేడీస్కి వచ్చేసరికి ఈ యూటీఐ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు విపరీతంగా స్టెరాయిడ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారండి. బట్ మన దగ్గర క్రాన్బెర్రీ విత్ డిమానస్ ఉంది సార్. ఈ డబ్బాలో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ డబ్బా కంప్లీట్ అయిపోయే లోపు వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోతారు. మీరు ఇది టేక్ మై వర్డ్ సార్, 100% సార్. ఎందువల్లంటే నా టీంలో చాలా మంది లేడీస్ కి, హాస్టల్స్ లో ఉండే ఆడపిల్లలకి చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది, ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి ఓకే. ఎందువల్లంటే ఈ రోజున ప్రతిదీ కూడా కల్తీయే. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్ చెప్పేటప్పుడు. సో క్రాన్బెర్రీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. అండ్ కమింగ్ టు శతావరి మ్యాక్స్ అండి. సో దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ అండి. ఆడవాళ్ళ కోసం ఎస్పెషల్గా డిజైన్ చేసిన ప్రొడక్ట్. అంటే ఓన్లీ లేడీస్ కాదండి, జెంట్స్ కూడా వాడుకోవచ్చు. శతావరి మ్యాక్స్ అంటే క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటారండి. ఇది 6000 సంవత్సరాల చరిత్ర కలిగిందండి ఈ శతావరి మ్యాక్స్ అనేది. ఇందులో సింపుల్ గా చూసుకుంటే ఒక ఆడపిల్ల 13-12 సంవత్సరాలు అంటే మెచ్యూర్ అయ్యే దగ్గర నుంచి అంటే పిఎంఎస్ అంటే 55 సంవత్సరాలు వచ్చే వరకు లేడీస్ లో వచ్చే సైక్లింగ్ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి కానీ, పిఎంఎస్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వాటర్ బబుల్ కానీ, సిస్ట్లు కానీ ఓకే, ఫైబ్రాయిడ్స్ కానీ, అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా శతావరి మ్యాక్స్ వన్ స్టాప్ సొల్యూషన్ సార్. సో ఈ రోజు మీరు చూసుకుంటే 13, 14, 15 సంవత్సరాలు వచ్చే ఆడపిల్లలు ఎక్కువ మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ మందికి ఉన్నాయి. అంటే 2 months ఒకసారి, 3 months ఒకసారి రావడం జరుగుతుంది. చాలా మంది హెల్త్ పరంగా చాలా సఫర్ అవుతున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి సార్, 15, 16, 17 సంవత్సరాలకే వీళ్ళు స్టెరాయిడ్స్ ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయండి. సో శతావరి మ్యాక్స్ జస్ట్ 460 రూపీస్ సార్. సార్ ఇది ఎలా చెప్తానంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదండి, ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా శతావరి చాలా సపోర్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ పరంగా కానీ, లేడీస్ కి స్కిన్ పరంగా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అలాగే లేడీస్ తాలూకా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, థైరాక్సిన్ హార్మోన్ కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, ఈ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కానీ, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి మనకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది శతావరి మ్యాక్స్ ఓకే. అండ్ కమింగ్ టు ఆహాలో చూసుకుంటే శతావరి సూప్ అని ఈనాడు పేపర్ ఆర్టికల్లో పడింది. అలాగే వెస్టేజ్ లో మనకి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్స్ ఉన్నాయి సార్. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే కొంతమందికి హెయిర్ బ్రిటల్ అయిపోతుంటుంది, చిట్లు పోతూ ఉండడం, అలాగే గ్రే హెయిర్ ఎక్కువ వస్తూ ఉండడం, అలాగే హెయిర్స్ మధ్యలో కాళ్ళు రావుతూ ఉండడం, అలాగే కొంతమంది గోర్లు పుచ్చిపోతూ ఉంటాయి ఓకే. సో అలాంటి వాళ్ళకి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్స్ ఉన్నాయంటే ఎక్సలెంట్ అని నేను చెప్తాను. ఇప్పుడు స్కిన్ కూడా చాలా మంది స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్. ఎందుకంటే స్కిన్ కి ప్రోటీన్ కావాలి, నెయిల్స్ కి ప్రోటీన్ కావాలి, అలాగే హెయిర్ కూడా ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కమింగ్ టు వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ అండి. ఈ ప్రైమ్ కేటగిరీలో వచ్చేసరికి ఈ ప్రొడక్ట్స్ అనేది నేను ఎలా చెప్తానంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ అని చెప్తాను. ఎవరైతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అంటే నేను సార్ మీరు మనీకి ఎక్కువిస్తారా, లేకపోతే వస్తువులకి ఎక్కువిస్తారా, హెల్త్కి ఎక్కువిస్తారా ప్రయారిటీ అంటే సార్ నేను హెల్త్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అనుకునే వాళ్ళకి సప్లిమెంట్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే ఈ రోజు మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. సార్ హెల్త్ లేని ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలండి. సో ఫస్ట్ ఇందులో వచ్చేసరికి క్రిల్ ఆయిల్. సో ఇది నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఈ క్రిల్లులో ఉన్న ఉపయోగాలు అన్ని కాదండి, A to Z అనమాట. అంటే హెయిర్ దగ్గర నుంచి నెయిల్ వరకు మన బాడీలో ఒక 3 ఆర్గాన్స్ ఉంటాయండి, మాంసపు ముద్దలు అంటారు అనమాట వీటిని. అంటే ఏంటంటే ఒకటి బ్రెయిన్, రెండోది హార్ట్, మూడోది లివర్ అండి. ఈ 3 ఫంక్షనింగ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే ఇందులో 5 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో
ఒమేగా 3 ఉంటుందండి, ఫాస్ఫాలిపిడ్స్ ఉంటాయి, ఈపీఏ ఉంటుంది, డిహెచ్ఏ ఉంటుంది. అలాగే ఇందులో ఆస్ట్రాక్సాంథిన్ ఒక హైయెస్ట్ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ కూడా ఇందులో ఉంటుందండి. ఈ 5 కాంబినేషన్ లో క్రిల్ అనేది ఏంటంటే ఇక్కడ చూస్తారు మీరు స్లైడ్ లో కనిపిస్తుంది. ఇది చేప జాతికి చెందిన రొయ్య అనమాట. మనం చేతిలో పెట్టుకుంటే 2 నుంచి 3 అంగుళాలు ఉంటుందండి. ఇది కేరియల్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ ద్వారా ఎంఎస్ఓ టెక్నాలజీ ద్వారా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సార్. ఇందులో కేవలం 30 క్యాపిటల్స్ మాత్రమే ఉంటాయి సార్. ఏంటంటే మార్కెట్ లో మీకు ఒమేగా 3 అనేసరికి ఫిష్ ఆయిల్స్ అమ్ముతా ఉంటారు. ఫిష్ ఆయిల్ వేరండి, క్రిల్ ఆయిల్ వేరండి. ఫిష్ ఆయిల్ అనేది మనకి బర్పీ సౌండ్స్ వస్తాయి, ఫ్లోటింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. కానీ క్రిల్ ఎవరైనా కానీ స్టార్ట్ చేస్తే సార్ ఇది ఎవరైనా వాడచ్చండి. నన్ను అడిగితే 12-13 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 50, 60, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఎస్పెషల్లీ ఇది వాడుకోవడం వల్ల బెనిఫిట్ అంటే ట్రైగ్లిజరాయిడ్స్ అండి. మీరు చూసుకుంటే 200 దాటి ట్రైగ్లిజరాయిడ్స్ అనేవి ఉండకూడదు. ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే హెచ్డిఎల్ అండి, హై డెన్సిటీ లైపోప్రోటీన్, గుడ్ కొలెస్ట్రాల్ ని బాగా మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇందులో ఈపీఏ ఉంటుంది, డెకోసా పెంటోనిక్ యాసిడ్, డెకాహెక్సోనిక్ యాసిడ్. మెయిన్ గా చూసుకుంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అండి. ఎందువలంటే BBB అంటారు, బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్స్. ఓకే, ఈ న్యూరాన్ ఫంక్షన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అల్జీమర్స్ అంటారు. అల్జీమర్స్ అంటే మతిమరుపు అంటారు కదండి, మతి స్థిమితం కాదండి, మతిమరుపు ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రిల్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఒమేగా 3 నూనెతే భవిష్యత్తు ఉందా? మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఇంపార్టెంట్ కనుక్కోవాలనుకుంటే మీరు ఈ బుక్ చదవచ్చండి, ద ఒమేగా 3 ఎఫెక్ట్ అని చెప్పేసి. ఇది ఎక్స్ట్రాడనరీ బుక్ అనమాట. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఇది చదివితే మీకు అర్థమవుతుంది సార్ ఎందుకు ఒమేగా 3 అని తీసుకోవాలో. ఈ రోజున లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ అలాగే లూబ్రికెంట్, ఒక జాయింట్ ఫ్లూయిడ్ మెకానిజం గా మనకి ఇది ఒమేగా 3 బాగా సపోర్ట్ అవుతుంది. కమింగ్ టు సీ బక్తాన్ సార్, ఇది వండర్ బెర్రీ అని చెప్తారు. హిమాలయ పర్వతాల్లో పెరుగుతుంది. లద్దాఖ్ అనే ఏరియాలో -40 నుంచి +40 డిగ్రీస్ లో పెరుగుతుంది. దీన్ని డిఆర్డిఓ అంటే ఆర్మీ ఆఫీసర్స్ కి, సోల్జర్స్ కి దీని తినే ఫుడ్ రూపంలో మనకి ఈ సీ బక్తాన్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ గా చెప్తాను సార్, ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 మనకు తెలిసిన పేర్లు. బట్ ఒమేగా 7, ఒమేగా 9 దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ ఒమేగా 7 అయితే రెగ్యులర్ గా ఎవరైతే తినే ఫుడ్ సప్లిమెంట్ ద్వారా తీసుకుంటారో వాళ్ళకి డయాబెటిక్ అనేది చాయిస్ అండి. టేక్ మై వర్డ్స్. అండ్ అఫ్ కోర్స్ ఇందులో చూడండి విటమిన్ కే ఉంటుందండి. ఇందులో ఫ్లవనాయిడ్స్ ఉంటాయి, టోకోఫెరాన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఇందులో బీటా కెరోటిన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇందులో విటమిన్ పి ఉంటుందండి. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. అందుకే ఈ కోవిడ్ సినారియోస్ లో ఒక్క సి బక్తాన్ ఇస్ ఎనఫ్ సార్. ఒక్క సి బక్తాన్, మీరు సి బక్తాన్ కానీ కన్సిస్టెన్సీగా 3 to 4 months వాడితే యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. బికాస్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఎంత స్ట్రాంగ్ చేస్తుందంటే, మన ఇండియాలో బార్డర్ లో ఉన్న ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో మన బాడీ కూడా, మన బాడీలో యాంటీబాడీస్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి మనకి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. అలాగే కాంబయోటిక్స్ అండి, కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. జనరల్ గా మనం చూసుకుంటే మన బాడీలోని యాంటీబయోటిక్స్ అని ఉంటారు. జనరల్ గా యాంటీబయోటిక్స్. యాంటీబాడీస్ అనేవి యాంటీజెన్స్ అంటారండి. ఈ యాంటీజెన్స్ అనేవి మన బాడీలో బై న్యాచురల్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని టీ సెల్స్, బి సెల్స్ అంటారు. ఓకే, అలాగే యాంటీబయోటిక్స్ అంటే మెడిసిన్ అండి, యాంటీబాడీస్ అంటే న్యాచురల్. ఈ రోజున కోవిషీల్డ్, కోవాక్సిన్ అని మనకి వ్యాక్సిన్స్ వేస్తా ఉన్నారు. అందులో ఏమున్నాయి సార్? యాంటీబాడీస్ ఉన్నాయి. ఎప్పుడైతే మన బాడీ లోపలికి వ్యాక్సిన్ రూపంలో యాంటీబాడీస్ ఎప్పుడైతే ఎక్కిస్తారో నేచురల్ గా ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి మన బాడీ రెడీగా ఉంటుంది. సార్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అండి. ఇది బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా. ఎప్పుడైతే మనం ఎక్కువ మెడిసిన్స్ వాడటం వల్ల ఏమవుతుంది, జనరల్ గా ఈ ప్రాబ్లం ఎక్కువ ఎవరిలో కనిపిస్తుందంటే బీపీకో టాబ్లెట్, షుగర్ కో టాబ్లెట్, థైరాయిడ్ కో టాబ్లెట్, గ్యాస్ట్రిక్ కో టాబ్లెట్, ఈ మెడిసిన్స్ ఎక్కువ వేసే వాళ్ళకి ఈ గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుందండి. అందుకే సో వాళ్ళకి ఎక్కువ మంది, ఇప్పుడు మీరు చూసుకుంటే సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఎవరంటే మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువ మంది చనిపోయారు. ఎక్కువ ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ, అలోపతి మెడిసిన్స్ ఎక్కువ ఎవరైతే వాడతారో వాళ్ళకి రోగ నిరోధక శక్తి క్షీణించిపోతుంది. సో దానికి మన దగ్గర కాంబయోటిక్స్ ఉంది. ఇది వండర్ఫుల్ సప్లిమెంట్ అని చెప్తాను. ఇక్కడ మీకు ఇది క్యాప్సూల్ టెక్నాలజీ అండి. అవుటర్ సెల్ లో మనకి మల్టీ వైటమిన్స్, మల్టీ మినరల్స్ ఉంటాయి. ఇన్నర్ సెల్ లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరికైతే మల్టీ విటమిన్స్, మల్టీ మినరల్స్ తక్కువ ఉన్నాయి వాళ్ళకి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ అండి, అలాగే అల్సర్స్, అలాగే అసిడిటీ, ఎక్కువ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి అలోవెరా విత్ కాంబయోటిక్స్ కాంబినేషన్ లో తీసుకుంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, అండ్ కమింగ్ టు మెటామైండ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ మైండ్ అండి. ఇది బ్రెయిన్ ఫుడ్ అని చెప్తాను సింపుల్ గా చెప్పాలంటే. ఇందులో పిఎస్ ఉంటుంది సార్. పిఎస్ అంటే ఫాస్ఫాటిడిల్ సెరేన్ అంటారు. ఈ ఫాస్ఫాటిడిల్ సెరేన్ అనేది ఎవరైతే ప్రతిరోజు ఫుడ్ రూపంలో తీసుకుంటారో, మీరు జనరల్ గా చూడండి సార్, మెదడుకు మేత అంటే ఏంటంటే పుస్తకం చదవడం అనేది బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ అండి. ఈ రోజున పుస్తకాలు ఎవరు చదువుతున్నారు చూడండి ఒకసారి. మీ బ్రెయిన్ యాక్టివ్ ఫంక్షనింగ్ జరగాలంటే
మీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని యాక్టివ్ ఉండాలంటే మీరు బుక్ చదవాలండి. సో ఈ రోజున బుక్ చదవడానికి కానీ ఏదైనా ఒక బుక్ చదివినా లేకపోతే ఒక వీడియో చూసినా మనం ఎక్కువసేపు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. ఓకే, వెంటనే స్కిప్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఏదైనా బుక్ దిశలో పట్టుకొని చదివేసరికి జస్ట్ ఒక 2 లైన్ చదువుతాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏదైనా ఒక వీడియో చూస్తాం అంటే క్షణం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. సో అటువంటి కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళకి, కాన్సన్ట్రేషన్ లో ప్రతి ఒక్కరికి ఒకసారి ఈ రోజున మీరు అబ్జర్వ్ చేసుకుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేని ప్రాబ్లం ఏంటంటే మైండ్ కాన్సన్ట్రేట్ గా దేని మీద ఆలోచించలేకపోతున్నాం, అంటే దృష్టి పెట్టలేకపోతున్నాం. సో అటువంటి దాన్ని కాన్సన్ట్రేషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్. అండ్ నెక్స్ట్ మెమరీ రీకాల్ రేట్ ఇంప్రూవ్ చేస్తుంది సార్. మెమరీ రీకాల్ రేట్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరో పలకరించారు, ఆయన పేరు చెప్పారు, ఒక అరగంట పోయిన తర్వాత రోడ్డు మీద ఎవరో కనిపించారని మీ గురించి అడిగారంట, ఆయన పేరుని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. సో దాన్నే మెమరీ రీకాల్ రేట్ అండి. ఇది ఎక్కువ మందిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ మెమరీ రీకాల్ రేట్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ని మేనేజ్ చేస్తుందండి. ఎస్పెషల్ గా చెప్పాలంటే ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే పిల్లలకి చాలా చాలా సపోర్ట్ అవుతుందండి. అండ్ కమింగ్ టు పెద్దవాళ్ళకి, మనం ఏమవుతుందంటే 50, 60 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతిదీ వస్తువు పెట్టి మర్చిపోతుంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు మనం ఏదో విధంగా కసురుకుంటూ ఉంటాం. బట్ వాళ్ళకి ప్రాబ్లం ఏం కాదు సార్, ఈ మైండ్ ఫంక్షనింగ్ అనేది ఏదైతుందో ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేట్ చేయలేదు, ఫోకస్ చేయలేదు. కాబట్టి ఈ మెటామైండ్ సప్లిమెంట్ గా ఇవ్వగలిగితే సూపర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ఇది చోబుల్ గమ్లా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు మన దగ్గర ఆయుష్ శాంతి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనకి ఈ రోజు మనం చూసుకుంటే ఆయుర్వేదం అనేది మన ఇండియాలో పుట్టింది. ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఎఫికసీ, ప్యూరిటీ, సేఫ్టీ అండి. ఓకే, ఇండియన్ ఆయుర్వేద ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్ కండి. ఇందులో ఫస్ట్ వచ్చే సప్లిమెంట్ గ్లూకో హెల్త్ అండి. సరే, ఇక్కడ మీకు నేను కొన్ని పేర్లు చదువుతానండి, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసుకుంటే గ్లూకో హెల్త్ లో ఏముంది చూసుకుంటే ఇక్కడ ఇది గ్లైసిమిక్ సపోర్టింగ్ అవుతుందండి. అంటే మన శరీరంలో క్లోమ గ్రంథి అంటారు, ప్యాంక్రియాస్ అంటారండి. ఆ ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఆ ఇన్సులిన్ ఉత్పత్తి మళ్ళీ పెంపొందించడానికి మనకి ఈ గ్లూకో హెల్త్ సపోర్ట్. ఇందులో ఏమున్నాయి చూస్తే విజయసార్ ఉందండి, సినామన్ ఉంది, టర్మరిక్ ఉంది, అండ్ గుడూచి ఉందండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్లే ఈ గ్లూకో హెల్త్ అనేది ఏం చేస్తుందంటే న్యాచురల్ గా మళ్ళీ మనకి ఇన్సులిన్ సెక్రేషన్ జరిగి ఆటోమేటిక్ గా మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ టాబ్లెట్ సైజ్ తగ్గించవచ్చు. ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళి మనం టాబ్లెట్ నుంచి మనం డోసెస్ తగ్గించుకోవడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే చూసారా, హెల్ప్స్ టు ఆప్టిమైజ్ ఇన్సులిన్ సెక్రేషన్, అలాగే ప్యాంక్రియాస్ ని బలోపేతం చేస్తుంది, గ్లైసిమిక్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం గ్లూకోజ్ అనే బాడీకి అబ్జార్ప్షన్ అయ్యేలా కూడా చూసుకుంటుంది. అండ్ కమింగ్ టు ప్రో కార్డ్ అంటే ఇందులో మీరు చూసుకుంటే అర్జున, అశ్వగంధ, గార్లిక్ అండ్ ఉగుల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు స్లైడ్ లో కూడా చూడొచ్చు, మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే అర్జున, అశ్వగంధ, అలాగే గార్లిక్ అండ్ గూగుల్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రొపరేటరీస్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇదేం చేస్తుంది చూసారా, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ప్రో కార్డ్ అంటే ప్రో అంటే ముందుగా, అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ముందుగా రాకుండా ఉండడానికి ప్రో కార్డ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు టాక్సిక్లీన్ అండి. ఈ టాక్సిక్లీన్ చూసుకుంటే త్రిఫలా, నీమ్, టర్మరిక్ అండ్ స్వర్ణపత్రి. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలోని లార్జ్ ఇంటెస్టైన్ లో కొలన్ సంబంధించిన కొలన్ ప్రేగు ఉంటుంది, పెద్ద ప్రేగు. ఈ పెద్ద ప్రేగులో మనం ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి పైల్స్ అనే ప్రాబ్లం వస్తుంది. ఈ పైల్స్ నుంచి బయటపడడానికి కూడా టాక్సిక్లీన్ బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకే, అలాగే దీన్ని బ్లడ్ సక్కర్ అంటారు. అంటే ఇప్పుడు జలం చూసారా, మన బాడీ పట్టుకున్నప్పుడు బ్లడ్ లో ఉన్న బ్లడ్ అంతా కూడా ఎలా పీలుస్తుందో ఈ బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అనేది రిమూవ్ చేయడానికి టాక్సిక్లీన్ బాగా సపోర్ట్ చేస్తుందండి. అండ్ కమింగ్ టు వైటల్ కాంప్లెక్స్. సో మనకి కాంప్లెక్స్ అంటే ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ అంటారు. ఆర్టీసీ బస్ స్టాండ్ వేరు, ఆర్టీసీ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ బస్సెస్ అంటే. అలాగే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని కూడా ఒకే దాంట్లో ఉన్నదాన్ని వైటల్ కాంప్లెక్స్ అంటారండి. ఇందులో మనం చూసుకుంటే ఆమ్లా, అలాగే గ్రేప్ సీడ్ అండి. గ్రేప్ సీడ్ అనేది హైయెస్ట్ అనమాట. అలాగే గ్రీన్ టీ అండ్ క్యారెట్ ఎక్స్ట్రాక్ట్, ఈ అన్ని 4 కలిపి ఉంటుంది వైటల్ కాంప్లెక్స్ అంటారు. ఇది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్తాను. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సీకృతం అయిపోతుంటుంది మన శరీరంలో ఉన్న కణాలు. ఆ ఆక్సీకృతం అవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్ గా మనకి ఇది వైటల్ కాంప్లెక్స్ బాగా సపోర్ట్ చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, అండ్ కమింగ్ టు కిడ్నీ హెల్త్. ఈ రోజు మన కిడ్నీ హెల్త్ అనేది కిడ్నీకి సంబంధించిన కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్. ఓకే, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం, గ్యాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్. దానికి ఇక్కడ మీరు చూసుకుంటే సాక్సిఫ్రాగా, లిగులోటాబాల్, ఫిలాంథస్ నిరూరి, స్వెట్ పర్పతి, ఎంబ్లికా అఫైషియల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్
మన ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు ఈ ఫ్లవర్స్ కూడా పేర్లు కూడా మీరు చూడొచ్చు. అండ్ కమింగ్ టు లివర్ హెల్త్ అండి. సో లివర్ కొంతమందికి కొవ్వు మంటన కాలేయం అని చెప్పి ఫ్యాటీ లివర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి మీరు చూడండి సార్, మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్ ఎటువంటి సిమ్టమ్ లేకుండా డ్యామేజ్ అయినా కూడా 95% డ్యామేజ్ అయినా కూడా ఎటువంటి సిమ్టమ్ లేని ఏదైనా ఒక ఆర్గాన్ ఉంది అంటే అది లివర్ మాత్రమే సార్. సో ఈ రోజున ఆ లివర్ ని ఎంత దారుణంగా అంటే రకరకాల ఆయిల్స్, రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ రకరకాలుగా చేసి లివర్ ని మొత్తం డ్యామేజ్ చేస్తాం సార్. సార్ వన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్గానికైనా మీకు రీప్లేస్మెంట్ కానీ రిపేర్ కానీ ఉందేమో కానీ లివర్ కి మాత్రం రీప్లేస్మెంట్ లేదు సార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అటువంటి లివర్ ని మనం కాపాడడానికి మన దగ్గర లివర్ హెల్త్ ఉంది. ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ కన్సిస్టెన్సీగా వాడితే కొంతవరకైనా మీ లివర్ ని మీరు కాపాడుకునే అవకాశం అయితే ఇది చాలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, నేను ది ఫేవరెట్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఈ COVID-19 సినారియస్ లో కొన్ని వందల మందికి ఆరోగ్యం ఇచ్చిందండి, కొన్ని వందల మందికి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు రెస్పోకేర్ అంటే అర్థం ఏంటంటే రెస్పిరేటరీ సంబంధించిన, అంటే ఈ ఏదైతే లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన దానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఇందులో మీరు చూసుకుంటే దష్మూల్ క్వాత్, ఆక్మియం శాంటమ్, పిప్పర్ లాంగ్మియం, జింజిబర్ అఫిషియల్ అండ్ పిప్పర్ నిగేరియం. ఇక్కడ ఇందులో మీకు ఉంటుంది, ఇందులో ఏంటంటే గిలాయ్ ఉంటుందండి, గిలాయ్. ఓకే, గిలాయ్ అంటే ఏంటనుకుంటున్నారు? తిప్పతీగ. ఇక్కడ మీకు రీసెంట్ గా తిప్పతీగ గురించి మాట్లాడారు లేదా? మనకి ఎవరు గుంటూరు నెల్లూరు ఎవరు ఆయుర్వేదిక్ సంథింగ్ ఒక ఆయన మనం చెప్పడం జరిగింది ఏంటంటే ఈ తిప్పతీగ వాళ్ళు తీసుకుంటే కరోనాని కూడా మనం జయించచ్చు అని చెప్పి చాలా మంది చెప్పారు. బట్ బై న్యాచురల్లీ మన దగ్గర వీ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ సప్లిమెంట్ రెస్పోకేర్ అండి. ఈ COVID-19 సినారియస్ లో ఎవరైనా ఉన్న వాళ్ళకి నేనైతే ఏం చెప్తానంటే, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మీరు రెస్పోకేర్ ఒకటి, సీబక్తాన్ ఒకటి, కొలెస్ట్రామ్ ఒకటి, స్పిరులినా ఒకటి, కర్కుమిన్ ప్లస్ ఒకటి మీరు కానీ ఇవ్వగలిగితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. అండ్ కోవిడ్ రాకుండా ఉండడానికి రెస్పోకేర్ ఒకటి, సీబక్తాన్ ఒకటి, కొలెస్ట్రామ్ ఒకటి అండి. చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్స్ అనేది చెప్తాను నేను. అండ్ కమింగ్ టు ప్రోస్టేట్ కేర్ అండి. అండ్ ప్రోస్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఇది ఈ రోజున ఇండియన్ మార్కెట్ లో ఎక్కడ దొరకని ప్రొడక్ట్ అనమాట. జనరల్ గా జెంట్స్ లోకి వచ్చే ప్రాబ్లం, ప్రతి 10 మందిలో 8 మందికి ఎన్లార్జ్ ప్రోస్టేట్ అంటే ఏదైతే మనకి టెస్టిస్ ఉంటాయి కదా, ఈ టెస్టికల్స్ కిందన యురిత్రా ఉంటుంది, అంటే యూరిన్ పాస్ అయ్యేది. ఆ యూరిన్ పాస్ అయ్యే దగ్గర ఏమవుతుందంటే ఈ టెస్టికల్స్ దగ్గర అది వాచిపోతుంది అనమాట. ప్రోస్టేట్ ఒక గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ వాచిపోవడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ వచ్చినట్టు ఉంటుంది కానీ యూరిన్ రాదు. యూరిన్ బిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేనట్టు ఉంటుంది అనమాట, ఇంకా క్లియర్ అవ్వలేనట్టు ఉంటుంది. చాలా మందిలో జెంట్స్ లో వచ్చే ప్రాబ్లం, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ప్రాబ్లం కంటిన్యూగా వస్తూ ఉంటుందండి. దయచేసి ప్రోస్టేట్ కేర్ మీ ఫాదర్స్ కి, మీ ఇంట్లో తాతగారు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మీరు సజెస్ట్ చేయండి. సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి సార్ ప్రోస్టేట్ కేర్. ఓకే, అండ్ కమింగ్ టు హెల్త్ ఫుడ్ సార్, ఈ రోజున కుకింగ్ ఆయిల్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే టీ పొడి, కాఫీ పొడి కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, బ్రేక్ఫాస్ట్ సిరల్స్ కానీ, ఎనర్జీ ఫ్రెషనప్ డ్రింక్స్ కానీ, ఈ రోజున ఇన్విగో ప్రోటీన్ పౌడర్ మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్న పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్, డబుల్ ప్రోటీన్ కావాలి, మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది. అలాగే లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. సార్ మా ఆయిల్ మీకు సింపుల్ గా చెప్తాను, మా ఆయిల్ ఒకసారి ట్రై చేయండి సార్, డెఫినెట్ గా మీరు వదలరు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి అని చెప్పిన వాళ్ళు ఎవరంటే WHO, NIN, AHA, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తారు. ఏం చెప్తున్నారంటే సింపుల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ ట్రూలీ ద హెల్తియెస్ట్ ఎడిబుల్ ఆయిల్ కంటైనింగ్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండి. ఇందులో ఆరిజినల్ ఉంటుంది సార్. ఓకే, అండ్ అది నూనె కాదు, ప్రాణహాని. బయట మీరు ఇంకా ఆయిల్స్ అదే ఆయిల్ వాడతాను, నాకు ఆయిలే మంచిది అనుకుంటే మేమైతే ఏం చేయలేము సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కేజీ వేరుశనగ పిక్కల ఖరీదు మీకు తెలుసు ఎంతో, ఒక పావు కేజీ పిక్కలు ఆడిస్తే మీకు ఎంత నూనె వస్తుందో కూడా తెలుసు. ఓకే, సింపుల్ రైస్ బ్రాన్ ఆయిల్తో కలుస్తాలకు చెక్. అలాగే చాక్లెట్స్ ఉన్నాయి మన దగ్గర, ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, స్నాక్ బార్స్ ఉన్నాయి, సెరల్ బార్స్ ఉన్నాయి. అలాగే కొన్ని మీకు ఐ ఓపెనర్స్ చూపిస్తాను సార్. నిజంగా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మనం వాడాలా? నిజంగా సప్లిమెంట్స్ వాడితే మనకు మంచిదని అంటారా? అన్ని మనం న్యాచురల్ గా తీసుకోవచ్చుగా, అన్ని మనం న్యాచురల్ గా. ఏం సార్ ఏం న్యాచురల్ చెప్పండి ఒకసారి, ఏది మనం న్యాచురల్ గా తీసుకుంటున్నాం? మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, ఇప్పుడు నేను చెప్పిన పోషకాలని ప్రతిరోజు మీరు తీసుకున్నారంటే లేదనే చెప్పాలి. ఎందువల్లంటే కాలం మారిపోయింది, పోషకాహార లోపం వచ్చేసింది, బాడీ లోపలికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, వంటింట్లో విషం అండి. ఇక్కడ మీరు చూసుకుంటే కూరగాయల్లో భారీగా పురుగుల మందుల అవశేషాలు వేస్తున్నారా లేదా? పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడుతున్నారా లేదా? కడుపులోకి కాలకూట విషం, ఇటువంటి టాక్సిన్స్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి బాడీ లోపలికి. అలాగే ఈ ప్రపంచం రోగగ్రస్తం, 95% మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య, 3/3 మందికి 5 కంటే ఎక్కువ వ్యాధులు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైనది. ఓకే, అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి సార్, ఇక్కడ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, ఇవన్నీ కూడా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్. మీరు ఇక్కడ చూడండి, ఒక విటమిన్ ఏ 1.7 మిల్లీగ్రామ్స్ కావాలండి, 90 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి కావాలి,
10 mcg టు 80 mcg. ఇక్కడ మీరు చూసుకుంటే పాంథానిక్ యాసిడ్ కానీ కాల్షియం 200 మిల్లీగ్రామ్. సార్ 200 mg కాల్షియం మీ బాడీకి రావాలంటే మీరు చూడండి ఇక్కడ ఇంచుమించుగా 150 ml అంటే 150 ml మిల్క్ తాగాలండి. మనం ప్రతిరోజు ఎంత తీసుకోవాలని చెప్పాం? ఇంచుమించు కాల్షియము 1200 మిల్లీగ్రామ్ కాల్షియం కావాలండి. ఇప్పుడు చూడండి మీకు 200 మిల్లీగ్రామ్ కాల్షియం 150 ml మిల్క్ లో వస్తే మరి 1200 మిల్లీగ్రామ్ కాల్షియం ఎన్ని లీటర్ల మిల్క్ తాగాలి మీరు? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి అంటే మనం తినే ఆహారంలో దొరకట్లేదు కాబట్టి మనం వాడాలండి. ఓకే, అలాగే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడచ్చా వాడకూడదా మా డాక్టర్ చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనుకుంటే ఈ పుస్తకం ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుంటా చదవండి. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషన్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. ఓకే, అండ్ అలాగే యాంటీబయాటిక్స్ ప్రతి దానికి మనం మెడిసిన్ మీద డిపెండ్ అయిపోతాం సార్. ఏమవుతుందంటే బ్యాక్టీరియాలు అలవాటు పడిపోతున్నాయి. మీరు వేసే మెడిసిన్ కి బ్యాక్టీరియా అలవాటు పడిపోతుంది. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ ఇంట్లో దోమలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి దోమల చక్రం తీసుకొస్తారు. ఆ దోమల చక్రం వెలిగించినప్పుడు మీకు కళ్ళు మండిపోతాయి. ఓకే, తర్వాత ఏం చేశారు? ఆల్అౌట్ లిక్విడ్ తీసుకొచ్చారు. ఆల్అౌట్ లిక్విడ్ పెట్టినా కూడా దోమలు చచ్చిపోవట్లేదు. ఎందుకు? దానికి అలవాటు పడిపోతున్నాయి. సో దానికి ఏం చెప్పారంటే ఆల్అౌట్ లిక్విడ్ తీసుకొచ్చి టాప్ మోడ్ లో మోడ్ టాప్ మోడ్ లో పెడితే దోమలు చచ్చిపోతాయి. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మీకు కెపాసిటీ పెరిగే కొద్దీ ఏమవుతుంటే దోమలు కూడా దానికి అలవాటు పడిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడారనుకోండి మీ బాడీ దానికి అలవాటు పడిపోతుంది. ఓకే, అవర్ టైమ్ విత్ యాంటీబయాటిక్స్ ఇస్ రన్నింగ్ అవుట్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మన దగ్గర వెజ్ ఫ్రూ వాష్ అనేది ఉందండి. ఇందాక మీకు చెప్పాను మనం కూరగాయలు అవి కూడా ఇంట్లో బయట బజార్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర వెజ్ ఫ్రూ వాష్ ఉందండి. ఇది మన కూరగాయల మీద పళ్ళు మీద రసాయనాలు అన్ని ఉంటుంది కదా, ఆ రసాయనాలన్నీ కూడా క్లీన్ చేస్తుంది. పేటెంటెడ్ రైట్ కలిగిన ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. అలాగే మన దగ్గర ఓరల్ కేర్ ఉన్నాయి సార్. 3 రకాల పేస్ట్లు ఉన్నాయి. గ్యానోడర్మా పేస్ట్ ఉంది, డెంటేచర్ వైట్నింగ్ పేస్ట్ ఉంది, బ్రష్లు ఉన్నాయి, మౌత్ వాష్ ఉంది. అలాగే పర్సనల్ కేర్ వైడ్ రేంజ్ ఉందండి. షాంపూస్, హెయిర్ ఆయిల్స్, టాల్కమ్ పౌడర్స్, 4 రకాల సోప్స్ ఉన్నాయి సార్. TFM 76. అలాగే బాడీ కేర్ ఉంది, హ్యాండ్ వాష్లు ఉన్నాయి, అలాగే టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి, ఫుడ్ క్రీమ్ సార్ సూపర్ ఉంటుంది మన దగ్గర. ఓకే, అండ్ కమింగ్ డియోడ్రెంట్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, పాకెట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, అలాగే బాడీ పాలిష్, బాడీ వాష్, అలాగే 3 రకాల షాంపూలు. ఓకే, అలాగే హెయిర్ స్పా, హెయిర్ కండిషనర్ ఉంది మన దగ్గర. క్రీమ్స్ ఉన్నాయి సార్. స్కిన్ కేర్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అలాగే బీబీ క్రీమ్స్ ఉన్నాయి, అలాగే ప్యూరిఫై క్లెన్జర్, టోనర్, మాయిశ్చర్, అలో కుకుంబర్, ఆక్వాజెల్ అండి. ఇది ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ అని చెప్తాను. ఇది మ్యాటిక్ ఫినిషింగ్ వస్తుందండి. సో ఎవరికైతే ఆయిల్ ఫేస్ ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రొడక్ట్ అనేది. అలాగే ఎష్యూర్ న్యాచురల్స్, ప్యూర్ వెగాన్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే మీరు చూసుకోండి సార్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో సార్ మీరు అవన్నీ చెప్తారు కదా. ఇక్కడ మీరు చూడొచ్చు పాండ్స్ ఓకే 85 రూపీస్ అండి. అలాగే 99 రూపీస్ ఉందండి. మన దగ్గర సేమ్ క్వాలిటీ అండి, అంతకన్నా బెటర్ క్వాలిటీ 52 రూపాయలు అండి. మార్కెట్ లో మూవ్ 165 రూపీస్ అండి, మంది 129 రూపీస్. బయట మార్కెట్ లో సెన్సిడెంట్ వైట్నింగ్ పేస్ట్ 148 రూపాయలు, మంది 125 రూపాయలు సార్. అలాగే బయట క్రాక్ క్రీమ్ అనేది ఇంచుమించుగా మీరు చూసుకుంటే 160 రూపీస్ ఉందండి, మంది 141 రూపీస్. అంటే మార్కెట్ తో మీరు పోల్చుకుంటే మన కాస్ట్ చాలా చాలా తక్కువ అండి. ఓకే, అలాగే టూత్ బ్రష్ ఓరల్ బి 89 రూపీస్ అండి, 4 కలిపి మన దగ్గర 208 రూపీస్ అండి. ఓకే, కోల్గేట్ క్లోవ్ ఎసెన్స్ అంటే లవంగా ఉంటుందని చెప్తారు, అది 124 రూపాయలు, మనది కేవలం 65 రూపాయలు అండి. అలాగే యాడ్లీ బ్రాండెడ్ పర్ఫ్యూమ్ అనేది చూసుకుంటే 190 రూపీస్, నివియా 199 రూపీస్, మంది 163 రూపీస్ అండి. అలాగే ఫాగ్ నడుస్తూనే ఉంటుందా లేదా? ఫాగ్ ఎంత అండి కాస్ట్? 298 రూపీస్, మన దగ్గర ట్రూ మ్యాన్ 231 రూపీస్. ఓకే, అలాగే డెటాల్ మెంతాల్ కూల్ గ్రేడ్ 3 అండి, ఇది 40 రూపీస్, మన దగ్గర గ్రేడ్ 1 35 రూపీస్ అండి. అలాగే అస్సాం మనకి టాటా టీ 108 రూపీస్, గ్రీన్ లేబుల్, రెడ్ లేబుల్ 125, తాజ్మహల్ 140, టెట్లీ. ఓకే, టెట్లీ కూడా మీరు చూసుకుంటే మోర్ దాన్ అది 210 రూపీస్ ఉంటుందండి. మన దగ్గర రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ 107 రూపీస్. అలాగే లాక్మీ మాయిశ్చరైజర్ బయట లాక్మీ 325 రూపీస్, మన కేవలం 248 రూపీస్ అండి. అలాగే ఆలివ్ ఆయిల్, అలాగే మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ 385 రూపీస్. ఆలివ్ ఆయిల్ మార్కెట్ లో 1125 రూపీస్ అండి, మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఇక్కడ మీరు చూసుకుంటే దీని తాలూకా బాయిలింగ్ పాయింట్ చూడండి, స్మోకింగ్ పాయింట్ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. 2 లీటర్ల ఆయిల్ 1125 రూపాయలు, మన దగ్గర 2 లీటర్ స్మోకింగ్ పాయింట్ చూడండి సార్ 254 సెంటిగ్రేడ్, 2 లీటర్లు కేవలం 395 రూపాయలు సార్. అంటే మీరు మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మా ప్రొడక్ట్స్ అన్ని కూడా బెస్ట్ ప్రైస్ అండి. అలాగే కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, స్కిన్ ఫార్ములా 9 ఉంది, ట్రూ మెన్ సెపరేట్ కేటగిరీ. అండ్ ఇందాక మీకు చెప్పాను డ్యూ గార్డెన్ లేడీస్ కి సంబంధించిన శానిటరీ నాప్కిన్స్ ఉంది. బయట రకరకాల నాప్కిన్స్ వాడటం వల్ల లేడీస్ కి ఎస్పెషల్లీ వాళ్ళకి గైనికల్ గా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కారణం ఏంటంటే నాసి రకమైన కెమికల్ కంటెంట్ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర హైజీన్ అండి, 250 రూపీస్ కి 10 నాప్కిన్స్ వస్తాయి, 10 సెట్లు వస్తాయి మనకి. ఇది మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఎక్కువ మందికి యూరిథ్రా క్యాన్సర్స్ కానీ యూట్రస్ క్యాన్సర్స్ కూడా రావడానికి కూడా కారణం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ శానిటరీ నాప్కిన్స్ అండి.
ఓకే, అలాగే హైవేస్ లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. వైడ్ రేంజ్ ఉంది. డిటర్జెంట్ లిక్విడ్ ఉంది, డిష్ వాష్ లిక్విడ్ ఉంది, ఫ్లోర్ క్లీన్ ఉంది, టాయిలెట్ క్లీన్ ఉంది, అల్ట్రామాటిక్ పౌడర్ ఉంది. ఓకే, అల్ట్రా షైన్ ఉంది మన దగ్గర. అండ్ మీరు చూసుకుంటే అల్ట్రా వాష్ అంటే అల్ట్రా వాష్ మంది 1/2 లీటర్ మనకి 50 వాషులకు వస్తుంది సార్. ఓకే, ప్రైస్ వచ్చేసరికి 300 రూపాయలు పడుతుంది సార్. అదే మార్కెట్ లో సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఉంటుందండి, 50 వాషెస్ కి 300 ml అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి 735 రూపాయలు సార్. 500 ml 50 వాషెస్కి వస్తే 3000 ml అంటే 3 లీటర్స్ మనకు కావాలండి. అలాగే అల్ట్రా స్వాబ్ అండి ఫ్లోర్ క్లీనర్ మనం చూసుకుంటే 170 రూపీస్, మార్కెట్ లో 145 రూపీస్, 97 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే సుమారుగా 10 ml 4 లీటర్ వాటర్ మీరు ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అంటే ఇంచుమించుగా మనది వాడుకుంటే 170 రూపాయలు పడుతుంది, బయటది వాడితే 223 రూపాయలు అవుతుందండి. ఓకే, అలాగే డిస్ఇన్ఫెక్టెంట్ ఇప్పుడు ఏదైతే ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా ఏదైతే ఉందో అల్ట్రా షీల్డ్ అని మన దగ్గర ఉంది సార్. ఎక్కడెక్కడైతే మన ఇంట్లో కానీ, మన మూలలు కానీ, పైప్ దగ్గర కానీ, నాబ్స్ దగ్గర కానీ డిస్ఇన్ఫెక్టెంట్ కానీ కొడితే ఎక్కడ కూడా 15 days వరకు వైరస్, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలాగే మన దగ్గర శానిటైజర్ ఉంది, హ్యాండ్ శానిటైజర్. అలాగే అగ్రి ప్రొడక్ట్స్ సార్. సో ఈ రోజు మనం ఆల్రెడీ అందరికీ మనం హెల్ప్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటాం కదా. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్ గా చెప్తాను సార్, ఈ రోజున పురుగుల మందుల అవశేషాలు ఇవన్నీ వస్తున్నాయని చెప్తా ఉన్నారు, అవునా కదా. సో అది ఏంటి అంటే రైతులకి సేంద్రియ పద్ధతిలో న్యాచురల్ గా పండించే పంటను పండించడానికి మన దగ్గర అగ్రికల్చర్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఇది మీరు ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు, ఎవరికైనా మీరు ప్రమోట్ చేయొచ్చు అండి. ఓకే, అండ్ కమింగ్ టు మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది సార్. ఇది ఎక్సలెంట్ టెక్నాలజీ, షార్ప్ కంపెనీ అనమాట. ఇది 4 ఫిల్టరేషన్ జరుగుతుంది. మనకి ఇంప్యూరిటీస్ లేని ప్యూర్ వాటర్ మనకి ఇస్తుందండి, దట్ ఈస్ షార్ప్. ఓకే, అలాగే మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉందండి, ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ, పేటెంటెడ్ రైట్ కలిగిన కంపెనీ. ఆస్తమా సొసైటీ ఆఫ్ ఇండియా మనకి డిక్లరేషన్ చేసింది. అలాగే 28 గ్లోబల్ ల్యాబొరేటరీస్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడటం వల్ల ఆస్తమా కానీ, సైనస్ కానీ, డస్ట్ ఎలర్జీ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ COVID-19 కరోనా వైరస్ అని కూడా 91.3% 30 seconds లో సర్ఫేస్ మీద కానీ ఎయిర్ మీద ఉన్న కరోనా వైరస్ డ్రాప్లెట్స్ ని కూడా రిమూవ్ చేస్తానని మన ఎయిర్ ప్యూరిఫైర్ సర్టిఫికేషన్ కూడా ఉందండి. అట్ ద సేమ్ టైం మనకి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్నెస్ ఇన్ రెడ్యూసింగ్ ఎయిర్బోర్న్ నోవల్ కరోనా వైరస్ సార్. ఇటువంటి సర్టిఫికేషన్ షార్ప్ అనే కంపెనీ సార్, మీకు తెలుసు షార్ప్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అలాగే ఎలర్జీ యూకే ఎటువంటి ఎలర్జీని కూడా రిమూవ్ చేస్తానికి కూడా మన క్లినికల్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎయిర్ ప్యూరిఫైర్ సార్. ఎయిర్ ప్యూరిఫైర్ కాస్ట్ ఎంత అంటే కేవలం 19,500 రూపాయలు సార్. మనకు వచ్చే ప్రైస్ 18,500. ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ చూడండి, ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 18,500 రూపాయలు అండి. మీకు క్యాష్ బ్యాక్ అనేది 960 రూపీస్ వస్తుంది. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఓచర్ అనేది 950 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. అలాగే గిఫ్ట్ ఓచర్ 1,200 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందండి. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,112 రూపాయలు. ఇంచుమించుగా 18,500 మైనస్ 3,112 రూపాయలు చేస్తే కేవలం 15,388 రూపాయలు సార్. మనకి వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ మనకి ఇచ్చిన వారంటీ ఎంత అంటే 2 years ఆన్ సైడ్ వారంటీ అండి. అంటే 730 రోజులు డివైడెడ్ బై 15,388 రూపాయలు చూస్తే ఒక రోజుకి 21 రూపాయలు ఛార్జ్ అవుతుంది. మన ఇంట్లో ఒక్కరుంటే 21 రూపాయలు అండి, ఇద్దరుంటే 10 రూపాయలు, నలుగురుంటే 5 రూపాయలు పడుతుంది సార్. సార్ ఒక రోజుకి స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కేవలం 5 రూపీస్ మీరు ఖర్చులు పెట్టడానికి కూడా మీకు ఇది ఖర్చు అనుకుంటే ఒక్కసారి క్వశ్చన్ ఎవరు సార్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోవిడ్ సినారియో తగ్గేంత వరకు, ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉండే తీరాలి. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా మన దగ్గర ఉండండి. అండ్ కమింగ్ టు వాయు విలయం, ఈ రోజున మనం చూసుకుంటే ప్రతి సిటీ కానీ, ప్రతి టౌన్ కానీ, ప్రతి పల్లెటూరు కూడా కాలుష్యం ఎక్కువైపోతుంది. దానికి ఇంజిన్ అంటే మనకి 2 వీలర్ నుంచి 4 వీలర్ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మన దగ్గర మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ప్రొడక్ట్ ఉంది. అలాగే మన దగ్గర ఫేస్ మాస్క్లు ఉన్నాయి, N95 మాస్క్ ఉందండి మన దగ్గర. అలాగే ఈ బిజినెస్ ని, ఈ ప్రొడక్ట్స్ ని మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మన దగ్గర 4 రకాలుగా మన కంపెనీ సెట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఒకటి హైజీన్ సెట్. హైజీన్ సెట్ ఎవరైతే తీసుకుంటారో కేవలం 1181 రూపీస్ మనకు వస్తుంది. ఓకే, ఇందులో మనకి మాస్క్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీ సెట్ ఉంది, దానికి కాల్షియం ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఎసెన్షియల్ సెట్ వచ్చి కుకింగ్ ఆయిల్, టీ పొడి, అలాగే హెయిర్ ఆయిల్, షాంపూ ఇవన్నీ కలిపి 3,000 రూపాయలు చిల్లర పడుతుందండి. దీనికి మనకి ఫేషియల్ ఫోమ్ ఫ్రీ ఇస్తున్నారు. అలాగే కంప్లీట్ వెల్నెస్ సెట్ అండి. వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్ని వాడుతుంటే మనకి స్పిరులినా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ కంప్లీట్ ఫ్యామిలీ గ్రాసరీ స్టోర్. అలాగే మన ఇంట్లో కావాల్సిన పప్పులు, ఉప్పులు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పంచదార, గోధుమ పిండి ఇవి కూడా మనం ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సార్. మన దగ్గర ఒక బెస్ట్ డీల్స్ అనే ఒక మనకి ఆన్లైన్ యాప్ కూడా ఉంది, మనకి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ అబౌట్ ప్రొడక్ట్స్ అండి. అండ్ ఈ రోజున ఈ ప్రొడక్ట్స్ నేను కన్సిస్టెన్సీగా వాడుకుంటే ఓకే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి,
ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. లాస్ట్ ఒక 5 minutes సెషన్ క్లోజ్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సార్ మీరు మా కంపెనీలో ప్రొడక్ట్స్ కానీ కన్సిస్టెన్సీగా కొనుక్కుంటే, సార్ కన్సిస్టెన్సీ అంటే ఎన్ని నెలలు కొనాలి? ఇక్కడ మీరు చూపిస్తాను సార్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక 100 PV అని చెప్తాను సార్ ఎగ్జాంపుల్. 100 PV అంటే అప్రాక్సిమేట్ గా 3,300 రూపాయలు. అంటే ఒక 3,300 రూపాయలు పెట్టి ఒక 4 నెలలు కన్సిస్టెంట్ గా మీ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు కానీ మీరు కొనుక్కోగలిగితే 5 నెలల్లో మీకు 2,500 రూపాయలు మీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే 3,300 రూపాయలు పెట్టి కొనమన్నారు కదా సార్, ఇంటూ ఎన్ని నెలలు? 4 నెలలు. 4 months కన్సిస్టెన్సీగా ఉంటే మనకు అయ్యే ఖర్చు ఎంత? 13,200 రూపాయలు ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ఖర్చు. ఇది మన వెస్టేజ్లో కొన్న ఖర్చే, బయట కొనుక్కున్న ఖర్చే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఇవే 13,200 రూపాయలు మీరు బయట ఖర్చు పెట్టారు అంటే జనరల్ మార్కెట్. బయట మార్కెట్లో మీరు కొనుక్కుంటే మీకు ఏమైనా డిస్కౌంట్ వస్తుందా ప్రొడక్ట్స్ మీద? రాదు. అలాగే ప్రొడక్ట్ ఏమైనా ఫ్రీగా వస్తుందా? ఇవ్వరు. అలాగే క్యాష్ బ్యాక్ డబ్బులు ఏమైనా తిరిగి వస్తాయా? రాదు. ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా? మీకు ఏమి ఉండదు. టిప్స్ ఏమైనా ఇస్తారా? ఫారెన్ టిప్స్ ఏమైనా ఇస్తారా? లేదు. ఫండ్స్ మనీ ఏమైనా మీకు వెనక్కి ఇస్తారా? కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఏమైనా ఇస్తారంటే లేదు. అలాగే రిటర్న్స్, ఎటువంటి రిటర్న్స్ కూడా మీకు రావండి. అదే మీరు వెస్టేజ్ లో కానీ కొనుక్కుంటే, వెస్టేజ్ లో ఈ 13,200 రూపాయలు కానీ మీరు కానీ ఖర్చే పెట్టినట్టయితే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని కూడా మీకు చెప్పాను, అన్ని ఆర్గానిక్ హెల్దీ ప్రొడక్ట్స్ మనం అన్ని కూడా. ఓకే, ఇక్కడ కానీ మనం కొనుక్కోగలిగితే ఇక్కడ మనకు వచ్చే బెనిఫిట్ చూద్దాం సార్. 3,300 రూపాయలు మేము పెట్టుకొనుకుంటే ఎంఆర్పి మీద 10-20% డిస్కౌంట్, అంటే 660 రూపాయలు మనకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ తర్వాత 10% మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారని చెప్తారు, అంటే 330 రూపాయలు మనకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందండి. అలాగే క్యాష్ బ్యాక్ అంటే మీరు ఐడి తీసుకున్నంటే మీరు 5% క్యాష్ బ్యాక్ అంటారంటే 100 పాయింట్ల మీద 5% అంటే ఇంటూ 18 రూపాయలు వేసి 90 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు డబ్బులు వచ్చాయో లేదో మీ అకౌంట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మై బోనస్ అని ఉంటుంది యాప్ లో. ఓకే, 90 రూపాయలు క్యాష్ బ్యాక్. ఇవన్నీ టోటల్ చేస్తే మొత్తం ఎంత అండి? 1,080 రూపాయలు ఒక నెలకి. అంటే ఒక నెలకి మీకు వచ్చిన మిగిలిందంతా 1,080 రూపాయలు మీకు మిగిలిందండి. సో ఇంటూ 4 months చేసుకుంటే ఎంత అవుతుందండి? 4,320 రూపాయలు ప్రొడక్ట్ డిస్కౌంట్ రూపంలోని, క్యాష్ బ్యాక్ రూపంలోని, అలాగే ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో మనకి 4,320 రూపాయలు మనకి వెనక్కి రావడం జరిగింది. అలాగే 5 నెలల్లో మీకు వోచర్ వస్తుంది. ఎంత? 2,500 రూపాయలు వోచర్. అది ఎంఆర్పిలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,000 రూపాయలు ఎంఆర్పి. టోటల్ ఎంత అయింది సార్? ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అంటే మీకు వచ్చిన లాభం ఎంత అంటే 7,320 రూపాయలు అండి. అంటే అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేస్తే మీరు 13,200 రూపాయలు మీరు వెస్టేజ్ లో ఖర్చు పెడితే మీకు రిటర్న్ రూపంలో ఎంత వచ్చిందండి? 7,320 రూపాయలు. అంటే ఇంచుమించుగా 55.5% రిటర్న్ వచ్చింది సార్. ఇక్కడ మీరు చూసుకుందాం సార్. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కేవలం ఖర్చు పెట్టినంత కూడా ప్రతి ఖర్చు మీద 44.5%. దీని ప్రకారంగా మీరు ఆలోచిస్తే ఒక సోప్ ఖరీదు ఎంత పడింది చూడండి ఒకసారి. ఒక సోప్ ఎంఆర్పి 40 రూపీస్ అయితే మీకు 44.5% డిస్కౌంట్ వస్తే 17 రూపీస్ పడింది సార్ మీకు సోప్. సార్ మార్కెట్ లో గ్రేడ్ 1 సోప్ 17 రూపీస్ కి మీకు ఎక్కడైనా ఇస్తారా? 100% ఎక్కడ మీకు దొరకదండి. అలాగే పేస్ట్ ఎంఆర్పిలో మీరు క్యాలిక్యులేట్ చేసుకుందాం. 75 రూపీస్ ఎంఆర్పిలో 75 రూపీస్ చూసుకుంటే, ఓకే, ఎంఆర్పిలో 75% చూసుకుంటే మనకి 44% డిస్కౌంట్ అంటే 33 రూపాయలు. ఓకే, నెక్స్ట్ అలాగే కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాండ్ మీద మనందరికీ తెలుసు ఎంత అండి కాస్ట్? 460 రూపాయలు ఎంఆర్పి మీద. 466 రూపాయలు ఎంఆర్పి మీద మీకు 44.5% అంటే కేవలం 204 రూపాయలు 2 లీటర్లు. అంటే లీటర్ మీకు 102 రూపాయలకి వచ్చింది. సార్ ఇప్పుడు చెప్పండి మన ప్రొడక్ట్ కాస్టా బెస్టా? చాలా చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అందుకే మేము ఏం చెప్తామంటే కన్సిస్టెన్సీగా వాడితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి సార్. అంటే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సింపుల్. ఇక్కడ ఈ స్లైడ్ ప్రకారంగా మనం చూసుకుందాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సిస్టెన్సీలో యూఆర్ 5% డిస్ట్రిబ్యూటర్. మీరు ఈ మంతే జాయిన్ అయ్యారు, మీకు 5% చూసుకోండి. నేను ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్తాను సార్. నోని అనే ఒక క్యాప్సూల్ ఉంది, దాని ఎంఆర్పి 585 రూపీస్ అండి. మీకు 500 రూపీస్కి వస్తుంది. మీకున్న పర్సంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే కేవలం 260 రూపీస్. ఓకే, మీరు ఇక్కడ చూడండి సార్. అల్ట్రా వాష్, అల్ట్రా స్వాబ్, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా గార్డ్ ఇవన్నీ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ స్క్రబ్ అంటారు మీకు మార్కెట్ లో ఎంత సార్? 100 రూపాయలకు వచ్చేస్తుంది కదా సార్. పిల్లు ఇమ్మంటారు. మన ఎంత పడుతుందండి? 99 రూపీస్ పడుతుంది సార్. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఎయిర్ ప్యూరిఫైర్. మీరు ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ప్యూరిఫైర్ కాస్ట్ ఇంచుమించుగా మీరు 5% డిస్ట్రిబ్యూటర్ అయితే సుమారుగా మీకు 16,700 రూపాయలకు వస్తుందండి. ఓకే, అలాగే మీకు కోవిడ్ ప్రికాషనరీ, ఇప్పుడు కోవిడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్. మీ సప్లిమెంట్స్ అన్ని బాబాయ్ చాలా కాస్ట్ ఎక్కువ అని అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ ఒకసారి టోటల్ ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా ఈ కోవిడ్ రాకుండా ప్రివెన్షన్ మెథడ్ లో వాడుకుంటే
దీని మీద ఎంఆర్పి మీద అయ్యే ఖర్చు 5,500 రూపాయలు. ఎంత సార్? 5,500 రూపాయలు. మనకి డిపి ప్రైస్ మీద 4,715 రూపాయలు. అదే మీరు 5% డిస్కౌంట్ లో ఉన్నారు కాబట్టి కన్సిస్టెన్సీగా మన ప్రొడక్ట్స్ గా వాడుకుంటే మీకు పడే రేటు 2,449 రూపాయలు సార్. సార్ ఇంత తక్కువ ప్రైస్ కి మీకు కోవిడ్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒకసారి ఆలోచించండి. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండి సార్, ఈ బిజినెస్ లో మీరు ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనం అనుకుంటాం 5%, 8%, 10%, 11% కదా. 11% బ్రాంజ్ డైరెక్టర్. ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీకు వచ్చే పర్సంటేజ్ 41.3% అండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఈ 41.3% లో చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, నోని కానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ, స్పిర్లోనా కానీ. సార్ స్పిర్లోనా 173 రూపాయలు పడుతుంది సార్. ఓకే, మీకు ప్యాకేజ్ కూడా చూసుకుంటే 2,273. ఎయిర్ ప్యూరిఫైర్ మీకు కేవలం 15,000 రూపాయలకు వస్తుందండి. సార్ ఇప్పుడు మీరు అందరూ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉంటే మీకు ఎయిర్ ప్యూరిఫైర్ 15,000 రూపాయలకు వచ్చినప్పుడు ఎందుకు మనం పర్చేస్ చేయకూడదు చెప్పండి ఒకసారి. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ మీద మనకి ఈఎంఐ ఆఫర్ కూడా ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ అయితే 25,000 అండి. మా సార్ మార్కెట్ లో ఇటువంటి ఎయిర్ ప్యూరిఫైర్, ఇటువంటి వాటర్ ప్యూరిఫైర్ పేటెంటెడ్ రైట్ టెక్నాలజీ అండి. బయట మార్కెట్ లో మనకు దొరకదు. అందుకే కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రతి సెకండ్ మనం అందరూ కూడా కన్సిస్టెన్సీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బికాస్ లీడర్ ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఈ రోజు ఈ మీటింగ్ లో కూర్చున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ, సో ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుకోవడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి సార్ హెల్త్ పరంగా. అట్ ద సేమ్ టైం చాలా 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 కాస్ట్ అనేవి చాలా తక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్, బీ ప్రౌడ్ టు బి బిఏ టీమ్ సార్. వీఆర్ డిజిటలీ రెడీ. యువర్ సెట్ అండ్ సియర్. ఇక్కడితో నా సెషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా క్వరీస్ ఉన్నా, ఈ సెషన్ అయిపోయింది కాబట్టి ఈ సెషన్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఓకే వాళ్ళతో కానీ మీరు కూర్చొని డిస్కస్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు మీకు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ప్రొడక్ట్స్. సో ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much, sir. Wonderful information.